మంచి పాట మంచి పాటను మీరు సెలెక్ట్ చేస్తున్నారు ప్రతి వారం. అయితే ఈరోజు మీరు పాడినటువంటి పాటలో ఎన్ని ఆటంకములున్నను, ఎన్ని భయములు కలిగిన, నేత్రములు మిరుముట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను, శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృపా రక్షక. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు యూదా పత్రికలో మనము ధ్యానం చేస్తున్నటువంటి విషయాలు చాలా నా మనసుకు వచ్చాయి. వండర్ఫుల్ కాంటెక్స్ట్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ యూదా పత్రిక ధ్యానించడానికి ఓ చక్కని కాంటెక్స్ట్ ఈరోజు మీరు సెట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ తమ్ముడు జ్ఞాపకం చేసినట్లుగా లాస్ట్ వీక్ మనం ఏమి ధ్యానించాము అనేటువంటి విషయాల్ని మరొకసారి మీ దగ్గర నుంచి వినడానికి ఇష్టపడుతున్నాను. ఎవరైనా సమ్మప్ చేస్తారా? జస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్ ఎవరైనా? సో ముందుగా మనం అనుకున్నట్లుగా మనం చేసేది బైబిల్ స్టడీ, ఇట్ ఈస్ నాట్ ప్రీచింగ్. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. ఐ రిక్వెస్ట్ యూ టు ఓపెన్ అప్ యువర్ వాయిస్ and participate actively in the Bible study. All right? So, 3 మాటల్లో మీరు లాస్ట్ వీక్ని వివరించాలి అంటే, లేదంటే 3 వాక్యాల్లో లాస్ట్ వీక్ లేదంటే ఇప్పటి వరకు మనం ధ్యానం చేసినటువంటి విషయాలన్నింటినీ వివరించాలని అడిగితే, ఆ 3 వ్యాఖ్యలు లేదంటే వాక్యాలు ఏ విధంగా మీరు 3 సెంటెన్సెస్లో చెప్పగలుగుతారా? ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఎవరైనా? సార్ ఎవరు? చెప్పండి ప్లీజ్. సార్ ఫస్ట్ నాట్ ద బ్లడ్ రిలేషన్ బట్ ద బ్లడ్ దట్ డెలివర్డ్ అని జూడ్ ఏసైకి బ్లడ్ రిలేషన్ అయినా ఆయన దాసుడని ఆయన సంబోధించాడు. అది ఫస్ట్ నేర్చుకున్నాం సార్. సెకండ్ వచ్చి అంటే మనము దేవుని చేత పిలువబడ్డాము అంటే మనం ఆయన చేత ప్రేమింపబడ్డాము. ఇంకా మన సాల్వేషన్ ఆయన యందు భద్రం చేయబడింది. అది సెకండ్ నేర్చుకున్నాం సార్. ఇంకా థర్డ్‌ది వచ్చి అంటే ఆయన మనము ఒక బిలీవర్ సిన్ చేయాలనుకుంటారు గానీ ఒకవేళ సిన్‌లో ఎళ్ళిపోయినా దాంట్లో ప్లంజ్ అయిపోడు. దాని నుంచి బయటికి రావాలని అనుకుంటారండి. అంతే సార్. వండర్ఫుల్ సిస్టర్. ఎవరు మీ పేరు? స్నేహ సార్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా సమాప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో లెట్ us కంటిన్యూ ద సేమ్ థాట్. విశ్వాసి పాపం చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయం పట్ల మనం అభ్యంతర పడకూడదు. కారణం ఏంటో తెలుసా? పాపం చేయనటువంటి విశ్వాసి ఎక్కడున్నారు అని వెతికితే చాలా కష్టం తెలుసా? పట్టుకోవటం చాలా కష్టం. Because we live in a sinful world. That doesn't mean that we go and commit sin. ఎప్పుడైతే విశ్వాసి పాపం చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి మాట మనం చెప్పినప్పుడు దాని అర్థం పాపం చేయడానికి మనకు లైసెన్స్ ఇవ్వబడింది అని కాదు దాని అర్థం. అక్కడ పులి ఉంది అని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటంటే జాగ్రత్త పడాలని. అక్కడ మనం జాగ్రత్త పడడానికి అక్కడ పులి ఉంది అనేటువంటి హెచ్చరిక మనకి ఇవ్వబడుతుంది. అంతే తప్ప దాని అర్థం విశ్వాసి పాపం చేయడానికి అవకాశం ఉంది అంటే దట్ ఈస్ నాట్ అ గివెన్ లైసెన్స్ ఫర్ ఎనీ బిలీవర్ టు కమిట్ సిన్, బట్ he has to take care of himself. There is a danger, there is a warning, that is a warning sign, right? So let us continue the same thought. మరలా ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి నేను. ఎంతమంది
యూదా పత్రికను చదివి వచ్చారు. 10 సార్ల కంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకరన్నా? సరే. 5 సార్ల కంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారా? రైట్. ఒక్కసారి కంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారా? వండర్‌ఫుల్. థాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే. థాంక్ యూ సిస్టర్స్. థాంక్ యూ సో మచ్. ఎందుకు నేనిట్లా అడిగాను అంటే, వి ఆర్ నాట్ హియర్ టు లిసన్ అండ్ గో. We are here to learn. We are here to study the Word of God. We are here to meditate the Word of God. So, meditation, study అనేటువంటిది ఇట్ వోంట్ కమ్ వితౌట్ యువర్ ఓన్ ఎఫర్ట్. మనం ఎఫర్ట్ పెట్టకుండా నేర్చుకోవటం అనేటువంటిది జరగదు అనేటువంటి సత్యాన్ని నేను మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా మనము దేవుని వాక్యాన్ని విని వెళ్ళేవారం కాకుండా దేవుని వాక్యాన్ని విని అర్థం చేసుకొని ఆలోచించి దానిని స్టడీ చేసి అధ్యయనం చేసి అప్పుడు స్వీకరించేవారుగాను, అది స్వీకరించటం అంటే దాన్ని నమ్మటం ఒకటి మాత్రమే కాదు. నమ్మినటువంటి దానిని మనము మన జీవితాల్లో వినియోగించే వారముగా, అనుభవించే వారముగా, అవలంబించే వారముగా, పాటించేటువంటి వారముగా మనం ఉండాలి అనేటువంటిదే మన బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశ్యం. ఆ కారణం చేత 1కి 10 సార్లు దేవుని వాక్యాన్ని మీరు చదవాలి. ఏ ఉద్దేశంతో చదవాలి అని అన్నప్పుడు నేను 3 విషయాలను మీకు జ్ఞాపకం చేశాను. ఏమిటా 3 విషయాలు అంటే, ఒకటి అబ్జర్వేషన్, రెండవది ఇంటర్ప్రిటేషన్, మూడవది అప్లికేషన్ అనేటువంటి 3 లెన్సెస్‌తో మీరు దేవుని వాక్యాన్ని పరి విధాలా చదవాలి. అప్పుడు మాత్రమే దేవుని వాక్యము ఏ ఉద్దేశ్యం చేత రాయబడిందో ఆ ఉద్దేశాన్ని, ఆ గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని, ఆ రచయిత యొక్క ఉద్దేశాన్ని మనము అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటిది ఈస్ వెరీ ఎసెన్షియల్ థింగ్ టు రిమెంబర్. అదర్వైజ్ there is a danger. If we don't remember this, we may fall into a trap. ఈ రోజున ప్రపంచంలో ఉండినటువంటి తప్పుడు బోధలన్నింటికీ ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, దే డోంట్ యూజ్ దేర్ కామన్ సెన్స్. దే డోంట్ యూజ్ దేర్ ఐస్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దే క్లోజ్ దేర్ ఐస్, దే థింక్ దట్ దే ఆర్ ఓపెనింగ్ స్పిరిచువల్ ఐస్ అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన కళ్ళను మనం వాడి దేవుని వాక్యంలో ఏముంది అనేటువంటిది ఒక ప్లెయిన్ టెక్స్ట్‌ను గనక మనం చదవగలిగితే, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు మన ఆత్మీయ నేత్రాలను ఓపెన్ చేస్తారు. ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. రైట్? అప్పుడు వాక్యాన్ని వాక్యపు వెలుగులో మాత్రమే మనం అధ్యయనం చేయడానికి, అన్వయించడానికి, లేదంటే వాక్యపు వెలుగులో దానికి అర్థం చెప్పడానికి లేదా భాష్యం చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ లెట్ us రీడ్ అగైన్. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. సో ద ఆడియన్స్ ఆఫ్ దిస్ బుక్ ఆర్ కాల్డ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఈ మాట లాస్ట్ వీక్ మనం ప్రారంభించుకున్నాం. ఏం మాట్లాడుకుంటున్నాము ఇక్కడ? గ్రంథకర్త ఏం చెప్తున్నారు మనకి అంటే, డియర్ ఆడియన్స్, యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు రైట్ సంథింగ్ ఎల్స్.
I wanted to write about our common salvation. However, I was compelled to write something else. నేను ఒక విషయం మీకు రాద్దాం అనుకున్నాను అని చాలా విశేషాసక్తి గలవాడనై ఉన్నాను. రాయాలని చాలా ఉబలాట పడుతున్నాను. మీకు రాయాలని చాలా ఆశ కలిగి ఉన్నాను అని ప్రయత్నం చేస్తూ ఉండగా సడన్‌లీ నాకు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు రాయవలసి వచ్చెను. అంటే మీ పరిస్థితులను నేను చూసినప్పుడు కామన్ సాల్వేషన్ కాదు నేను రాయవలసింది వీరికి. వీరి అత్యవసరమైనటువంటిది ఏమిటి అంటే మీకు అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం మీరు పోరాడాలి అని రాయాలి అనిపించింది అని అంటున్నారు. చాలా సందర్భాల్లో మనం కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఏదో చేయాలని ఒక గుంపు దగ్గరికి మనం వెళ్తాము. ఏదో చేయాలనుకుంటాం వాళ్ళకి. ఏదో బోధించాలనుకుంటాం. లేదా ఏదో చెప్పాలనుకుంటాము అని వెళితే వాళ్ళ పరిస్థితి చూసి వారికి ఇది కాదు నేను చేయవలసింది. అత్యవసరంగా వీరికి చేయాల్సింది ఏమిటంటే ఇది అని మన యొక్క ఉద్దేశాన్ని మనం మార్చుకుంటాం. ఇది చాలా సందర్భాల్లో న్యాచురల్‌గా మనకు జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ నేనెక్కడికో వెళ్ళాననుకోండి. నేనెక్కడికో వెళ్ళి నేను వారికి ఏదో బోధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంతో దూరం నేను వెళ్ళాను. కానీ వాళ్ళ పరిస్థితి చూసేటప్పటికి నాకనిపించింది వీరికి బోధ కాదు నేను చేయవలసింది. వీరికి నేను చేయాల్సిందేంటంటే, వారుండిన పరిస్థితిలో ముందు వారికి ఉండినటువంటి అత్యవసరంగా చేయవలసిన పని బోధ కాదు. వారికి కొంత సహాయం చేయాలి. వారున్న పరిస్థితిని గమనించి, నేను ఇమ్మీడియేట్‌గా చేయాల్సింది వారికి మరొక సహాయం అని నాకు అనిపించటం, వారి పరిస్థితిని చూసినప్పుడు నా ఆలోచనను, నా దృక్పథాన్ని, నా ఉద్దేశాన్ని మార్చుకోవటం ఎంత సహజంగా జరుగుతుందో, అలాగే గ్రంథకర్త తన యొక్క ఉద్దేశాన్ని మార్చుకున్నారు. మార్చుకోవటం కారణం ఏమిటి అంటే, ద రెసిపియెంట్స్ ఎవరైతే ఉన్నారో, ద ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, వారి యొక్క పరిస్థితి నాకేం చేసిందంటే, నేను చెప్పవలసినటువంటిది, నేను ఊహించినది, నేను ప్రిపేర్ అయింది ఏదో చేయాలనుకున్నటువంటి దానిని కంటే మరి ముఖ్యమైనటువంటిది ఇంకొకటి నా మనసులోనికి వచ్చిందనమాట. అది అత్యవసరం అనిపించింది. గ్రంథకర్తకు కూడా ఏం అత్యవసరం అనిపించింది అంటే, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ థింక్ మీరు అంతా కూడా మీరు బైబిల్స్‌ని ఓపెన్ చేసి ఉన్నారని, ఎందుకంటే మీరంతా కెమెరాస్ అన్నీ క్లోజ్ చేసేసుకొని ఉన్నారు. అంచేత నేను మీ పేర్లు చూస్తే నేను మీతో మాట్లాడాల్సొస్తోంది. రైట్. థాంక్ యూ సిస్టర్. రైట్. సో, మీరు ఒక్కసారి మీ బైబిల్స్ తెరిచి ఈ 3వ వచనం నుంచి దయతో చూడండి. మనకందరికీ కలిగిన రక్షణను గురించి మీకు రాయవలెనని విశేషాసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా అని అన్నప్పుడు, అక్కడ మనకేం కనిపిస్తుందంటే, మనకి లెట్ అస్ గో ఇంటు ద వర్డ్. ఆ గ్రంథకర్త ఏ విషయాన్నైతే మనకు చెబుతున్నారో, ఆ పరిస్థితుల్లోనికి, ఆ కాలంలోనికి వెళ్ళి మనం కొంత ఇమాజినేషన్ చేసుకోవాలి. అక్కడ వారితో పాటు ఉండి, వారికి ఉండినటువంటి ఆహ్, ఆహ్, అప్పటి పరిస్థితి ఏమిటి అనేటువంటిది మనం ఊహాగానం చేసుకుని గనక వాక్యాన్ని చదివితే మనకి మరింత అర్థవంతంగా అర్థమవుతుంది. రైట్. సో, ఇప్పుడు చూడండి. ఏలయనగా ఎందుకు రాయవలసి వచ్చిందట ఆయన? ఆయన ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సొచ్చిందట? ఆయన ఎందుకు తన సబ్జెక్ట్‌ని మార్చుకోవాల్సొచ్చిందట? దానికి కారణం క్రింద చెప్తా ఉన్నారు. ఇంతకీ ఆయన ఏ సబ్జెక్ట్ మాట్లాడాలనుకున్నారు? ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు? ఆయన కామన్ సాల్వేషన్ గురించి మాట్లాడదాం అనుకున్నారు. రైట్? సో, వాట్ ఈస్ కామన్ సాల్వేషన్? దిస్ క్వెషన్ ఈస్ ఫర్ యూ ఆల్. ఏమిటి కామన్ సాల్వేషన్ అంటే? మీకు ఓల్డ్ బ్రిటిష్ ట్రెడిషన్ గానీ, లేకపోతే వెస్టర్న్ ట్రెడిషన్ గానీ, ఓల్డ్ మూవీస్‌లో గానీ, ఎక్కడైనా మీరు చూసి ఉంటే ఏం కనిపిస్తది అంటే, కామనర్స్ అండ్ నోబుల్స్ అనేటువంటి 2 పదాలు ఎప్పుడైనా విన్నారా? కామనర్స్ అండ్ నోబుల్స్ అనేటువంటి పదాలు చాలా
చదువుకున్నటువంటి వారు చాలా తరచుగా వినేటువంటి మాటలు కదా. సో ఈ కామనర్స్ అంటే సాధారణమైనటువంటి పౌరులు వీళ్ళు, రైట్. నోబుల్స్ అంటే వీళ్ళు సాధారణమైన పౌరుల కంటే ఇంకా భిన్నమైనటువంటి వారు, ఇలైట్ గ్రూప్ అనమాట. వీళ్ళు ఉన్నతమైనటువంటి స్థానాల్లోనూ, ఉన్నత స్థితిలోనూ ఉండినటువంటి వారు. ఇట్ కుడ్ బి వారి యొక్క ఆర్థికపరమైనటువంటి వ్యత్యాసం దానికి కారణం కావచ్చు, లేదా వారికి ఉండినటువంటి అంతస్తులలో వ్యత్యాసం మరొకటి కారణం కావచ్చు, రైట్. సో ఈ కామనర్స్ అంటే ఏంటంటే, ఈ ఇలైట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, ఎలివేటెడ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, ఉన్నతమైనటువంటి వాళ్ళు, ఈ నోబుల్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు వెళ్ళేటువంటి ప్రాంతాలకి వీళ్ళు వెళ్ళడానికి లేదు. వాళ్ళతో పాటు కూర్చుని వీళ్ళు తినడానికి ఉండదు. 2 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయన్నమాట, రైట్. సో కామన్ సాల్వేషన్ అంటే చీప్ అనే దాని అర్థం. ఎందుకు ఈ మాట నేను చెప్పాను అంటే, కామనర్ అనేటువంటి పదం మనకు తెలిసినప్పుడు వెంటనే కామన్ సాల్వేషన్ అంటే ఇది చీప్, ఇది తక్కువది అనేటువంటి అర్థం ఒకవేళ రావచ్చేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ 2 పదాలని నేను దగ్గరికి తీసుకొని రావడం జరిగింది, రైట్. దట్ డజంట్ మీన్ దట్ ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాట, కామన్ సాల్వేషన్ అనేటువంటి మాట చీప్ సాల్వేషన్ అని కాదు దాని అర్థం. కామన్ సాల్వేషన్ అంటే మనందరికీ సాధారణంగా అందరికీ ఒక్కమారే ఇవ్వబడినటువంటి రక్షణ. అంటే ఉన్నతమైనటువంటి వారు, తక్కువ వారు అనేటువంటి భేదం లేకుండా అందరికీ ఒక్కసారిగా ఇవ్వబడినటువంటి, కామన్‌గా ఇవ్వబడినటువంటి రక్షణ. అంతేగాని తక్కువది అని కాదు దాని అర్థం. అందరికీ ఒకే విధముగా ఇవ్వబడినటువంటిది. అంటే ఉన్నతమైనటువంటి వారు ఒక భిన్నంగాను, లేదంటే తక్కువ స్థితిలో ఉండినటువంటి వారు మరొక రకంగాను రక్షింపబడటం అనేటువంటిది లేదు. సాల్వేషన్ ఈజ్ కామన్. ద ప్రాసెస్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ కామన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రిలీజియన్, irrespective of your communal status, irrespective of your social status, irrespective of whatever you name it. స్త్రీలకి పురుషులకు వ్యత్యాసం ఏమీ లేదు. ఉన్నతమైనటువంటి వారికి, డబ్బున్న వారికి, డబ్బు లేని వారికి వ్యత్యాసం లేదు. సాల్వేషన్ అనేటువంటిది బాగా ప్రసంగికుని కొడుకుకి, సంఘానికి, ఆరాధనకు అటెండ్ అయ్యేటువంటి వాని కొడుకుకి, ఈ ఇద్దరి సాల్వేషన్ ప్రాసెస్లో ఏ మాత్రం తేడా లేదు. ఇట్ ఈస్ కామన్ టు ఎవ్రీవన్. ఇన్ దాట్ సెన్స్ ఇట్ ఈస్ కామన్. మీకు మా ప్రియులారు, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలన విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి అని అంటున్నాడు. He wanted to write about something, but he's giving a call. Now he's calling or summoning. ఆయన ఏం చేస్తున్నాడంటే మనందరికి ఒక ఛాలెంజ్, ఆ గ్రూప్కి ఒక ఛాలెంజ్ విసురుతున్నాడట. లేదంటే ఒక పట్టుదలగా వారు చేయవలసినటువంటి దానిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడట. మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను, రైట్. ఇక్కడ నేను ఇంకొక ఇంగ్లీష్ వెర్షన్లో నేను చదువుతాను. Beloved, while I was very diligent to write to you concerning our common salvation, I found it is necessary to write to you, exhorting you to contend earnestly for the faith which was once for all delivered to the saints. ఇక్కడ కంటెండ్ అనేటువంటి పదాన్ని వాడటం జరిగింది. మీరు ఇంకా వేరే వెర్షన్స్లో కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ నేను ఇంకొక సులభమైనటువంటి వెర్షన్ చదువుతాను. డియర్ ఫ్రెండ్స్, I wanted very much to write you about the salvation we all share. ఇది
కామన్ సాల్వేషన్ అనేటువంటిది we all share the same thing. We all share, but I felt we need to write to you about something else. I want to encourage you to fight hard అన్నారు. అక్కడ కంటెంట్ అని పదం వాడారు. సులభమైనటువంటి వెర్షన్లో టు ఫైట్ హార్డ్ అనేటువంటి పదాన్ని వాడారు. రైట్? మనకి తెలుగు బైబిల్లో చాలా చక్కగా ఏమాత్రం కష్టం లేకుండా సులభంగా అర్థం చేసుకోవడానికి మీరు పోరాడాలి అన్నారు. ఈ 3 పదాలు విన్నప్పుడు మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? ఎవరైనా దయతో చెప్తారా? ఈ 3 పదాలు విన్నప్పుడు మీకు ఏమైనా మీ మనసుకి జ్ఞాపకం వచ్చిందా? ఎవరికి జ్ఞాపకం రావట్లేదా? ఎమర్జెన్సీ పరిస్థితి. ఓకే. ఎమర్జెన్సీ పరిస్థితి. ఓకే. ఓకే. అంటే తక్షణం స్పందించాల్సినటువంటి పరిస్థితి. అంటే అక్కడ దట్ సిట్యుయేషన్ ఈస్ కంపల్లింగ్ us టు డూ సంథింగ్. కదా? వండర్ఫుల్. ఇంకా ఏమైనా చెప్తారా? ఎవరైనా? అపాలజెటిక్స్ గుర్తొస్తుందన్న. ఐ మీన్ డిఫెండ్ క్రిస్టియన్స్. ఓకే. డిఫరెంట్ క్రిస్టియన్స్. ఓకే. నో వండర్ఫుల్ పాయింట్ బ్రదర్. డిఫెండ్ క్రిస్టియన్స్. ఓకే. డిఫరెంట్ క్రిస్టియన్స్ అనేటువంటి పదాన్ని కూడా నేను తీసుకుంటున్నాను ఇక్కడ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నౌ. అండ్ డిఫెండింగ్ ఫెయిత్, రైట్? డిఫెండింగ్ అవర్ ఫెయిత్. యా, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. రైట్. ఈ 2 పదాల గురించి మనం ఆలోచిద్దాం. డిఫరెంట్ క్రిస్టియన్స్ అనేటువంటి మాట నేను మాట్లాడినప్పుడు మనం ఇప్పుడు we share the common salvation అన్నాము. when we share the common salvation అన్నాము అంటే ఈ రోజున ప్రపంచ క్రైస్తవ్యంలో మనము చూసినప్పుడు అందరూ ఒకే విషయాన్ని ఒకే విధంగా నమ్ముతా ఉన్నామా? ఒకే విధంగా అర్థం చేసుకుంటా ఉన్నాం? భిన్నత్వం ఏమైనా ఉందా? ప్రపంచ క్రైస్తవ్యం విషయాలను అర్థం చేసుకోవటంలో భిన్నత్వం ఏమైనా కనిపిస్తా ఉందా? లేకపోతే అందరూ ఒకే విధంగా ఆ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారా? డిఫరెన్సెస్ ఉన్నాయి. అన్న డిఫరెంట్ గా ఆలోచిస్తా ఉన్నారు, డిఫరెంట్ గా అప్లై చేసుకుంటా ఉన్నారు, ఇంటర్ప్రిట్ చేస్తా ఉన్నారు. సో వండర్ఫుల్ బ్రదర్. ఎస్, నేను ఇప్పుడు సమాజంలో లేదంటే ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఉండినటువంటి క్రైస్తవులను భిన్నమైనటువంటి గ్రూపులుగా విభజించాలి అంటే చాలా భిన్నాలుగా మనం విభజించవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, అంతగా అవగాహన లేనటువంటి వారు, చాలా మంచి అవగాహన కలిగినటువంటి వారు, క్రొత్తగా నామకార్థంగా నామకార్థ క్రైస్తవులు ఎక్కువైపోయారు. నామకార్థ క్రైస్తవులు అంటే నామకార్థ అనే పదం వాడినప్పుడు దానికి మనం క్రైస్తవులు అనేటువంటి పదం పెట్టడం వలన క్రిస్టియానిటీ అనేటువంటి పదానికి మనమే మన అర్థాన్ని లేకుండా చేసుకుంటున్నాం, రైట్? కానీ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. క్రైస్తవులు అని పేరు చెప్పుకుంటున్నటువంటి వారు అని చెప్పొచ్చాము, రైట్? సో ఎందుకంటే క్రైస్తవుడు అంటే వాక్యముగా అర్థం చేసుకుని క్రీస్తు చెప్పినటువంటి బోధ ప్రకారంగా క్రీస్తు మార్గంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు చేత వాక్యమే ఆధారంగా జీవించేటువంటి వాడని అర్థం. మరి వాక్యాన్ని తనకిష్టం వచ్చినట్టు మార్చుకుని తమకిష్టం వచ్చినట్లు అర్థం చెప్పుకుంటూ వాక్యానికి సంబంధం లేకుండా వాక్యాన్ని వారికి అనుకూలంగా మలుచుకున్నటువంటి వారిని క్రైస్తవులని ఎలా అంటాము అనడానికి లేదు. కానీ సిన్స్ దే గో టు ద చర్చ్, సిన్స్ దే యూజ్ ద సేమ్ బైబుల్, సిన్స్ దే రీడ్ ద సేమ్ బైబుల్, సిన్స్ దే ప్రీచ్ ద సేమ్ బైబుల్, మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళంతా క్రైస్తవులే అనుకుంటున్నాం. అయితే ఈ భిన్నత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భిన్నత్వాన్ని క్రైస్తవ సమాజం ఎంతవరకు మనము దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం అని అన్నప్పుడు సంఘ చరిత్రను మనం చూడవలసిన అవసరం ఉంటుంది. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలోనే ఎప్పుడైతే అపోస్తులు వారు ప్రీచ్ చేసి నిదానంగా ఒకరి తర్వాత ఒకరు వారు మరణిస్తూ ఉన్నారో అప్పటికే సంఘంలోనికి
వక్రమైనటువంటి బోధలు, దుర్బోధలు విపరీతంగా వ్యాప్తి చెందాయి. ఆ కారణం చేత యోధా గారు హీ వాజ్ కంపెల్డ్ టు రైట్. ఎందుకు ఆయన కంపెల్ చేయబడ్డాడు, ఎందుకు ఆయన త్వరపడ్డాడు, లేదా ఎందుకు ఆయన ఒత్తిడికి గురయ్యాడు, ఇది రాయవలసి వచ్చింది అనేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చాడంటే ఆయన, దానికి తరువాత వచ్చినోడు ఆయన చెప్తున్నాడు, ఎలయనగా హీస్ గివింగ్ ఎక్స్ప్లెనేషన్. ఎలయనగా ఎందుకు రాయవలసి వచ్చిందంటే, ఎలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. స్నీక్ స్లోగా వచ్చేసారట. పక్క వారికి కూడా తెలియకుండా సంఘంలోనికి వచ్చేసారట. చొరబడ్డారట, రహస్యంగా చొరబడ్డారట. వారు ఎవరట? వారు ఆ చొరబడిన వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు. ఆయన ఎందుకు ఈ విధమైనటువంటి టర్న్ తీసుకోవాల్సి వచ్చిందో రైటర్ మనకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నారు. I wanted to write about the common salvation, but I am unable to write the common salvation. I thought that this is something essential to write about defending your faith. తెలుగులో మీరు మనందరికీ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాటం. ఇదండి ఈ రోజున యూదా గారు మనతో చెబుతున్నటువంటి మాట. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యూద పత్రిక అనేటువంటి ఈ 25 వచనాల సింగిల్ వన్ సైడెడ్ పేపర్, ఒక్కవైపే ఉందండి పేపర్, రెండో వైపు ప్రకటన గ్రంథం ఉంది. మీ బైబిల్స్లో కూడా అలాగే ఉందా? జస్ట్ వన్ సైడ్, 25 వర్సెస్. ఇది అవసరం అని పరిశుద్ధాత్మ దేవుడు భావించారు కాబట్టే ఇది క్యాననైజ్ అయింది. మనం ఈ రోజున దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం, బోధింపబడతా ఉన్నాం. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ రోజు అక్కడ ప్రారంభమైనటువంటి ఈ అపోస్తసి, అక్కడ ప్రారంభమైనటువంటి దుర్బోధ వ్యాప్తి ఇవాల్వ్ అయ్యి శాఖోపశాఖలుగా విస్తరించి, ఇప్పుడు మీరు ఏ పల్లెటూరైనా మీరు వెళ్ళండి, ఆ పల్లెటూరులో దుర్బోధ లేనటువంటి పల్లెటూరును ఒకటి చూపించండి. ఒకటి, ఈ పల్లెటూరికి దుర్బోధ రాలేదు అనేటువంటిది ఒక్కటి చూపించండి అని గనక అడిగితే చాలా కష్టమేమో ఒక్క ఊరిని కూడా చూపించటం. సువార్త వెళ్ళనటువంటి ప్రాంతాన్ని చూపించండి అంటే చూపించగలుగుతారు. సువార్త వెళ్ళిన చోట దుర్బోధ లేనటువంటి ప్రాంతాన్ని చూపించమంటే చూపించలేరు. దుర్బోధ ఉన్న చోట కనీసం ఒకరంటే ఒకరికి కూడా సత్య సువార్త తెలీదు, అందరూ కూడా దుర్బోధనే లేదంటే అనుసరించేటువంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి ఊరు ఏదైనా చూపించమంటే అదన్నా చూపించగలుగుతామేమో. కానీ అంటే సత్య సువార్తను ఎరగనటువంటి వారు ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో, ఒక్కరు కూడా లేకుండా ఒక ఊర్లో. కానీ దుర్బోధను అనుసరించని ఒక్కరు కూడా లేనటువంటి ఊరు ఉండదు సువార్త వెళ్ళినటువంటి ప్రాంతాలు అనేటువంటి మాట ఎంత వాస్తవమో తెలుసా ఈరోజు? Brothers and sisters, the Holy Spirit of God allowed this Judas or the Jude, యూదా అనేటువంటి ఈ పత్రిక 25 వచనాలను ఈ రోజుకి మనము బోధింపబడ్డానికి దేవుడు మనకి ఎందుకు ఇచ్చారు అంటే,
ఆ రోజున ప్రారంభమైనటువంటి ఈ దుర్బోధ శాఖోపశాఖలుగా విస్తరించి ఈ రోజున నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ముక్కలుగా చేస్తుంది. ఒకసారి మీరు ఆలోచించండి. మీ మీ బంధువర్గాల్లో గాని, మీ కుటుంబాల్లో గాని ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి, పబ్బాలకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వాక్యం గురించి మాట్లాడుకునేటువంటి సందర్భాలు ఏమైనా వస్తే, సత్యవాక్యం గనక మీరు తెలిసిన వారైతే ఎంత వ్యతిరేకత ఉంటుందో తెలుసా? మీరు మాట్లాడాల్సిన అవసరం ఎంత ఏర్పడుతుందో తెలుసా? అరే! ఏంటి? మన బాబాయే, మన పిన్నే, మన అక్కే, మన చెల్లే, మన అన్నయ్యే. ఎలా వెళ్ళిపోయారు వీళ్ళందరూ ఇక్కడికి? ఎలా వెళ్ళిపోయారు? ఎలా ఇంత అట్రాక్ట్ అయిపోయారా వీళ్ళకి? ఇది తప్పుడు బోధని తెలీదా? చిన్నప్పటి నుంచి సంఘంలో విశ్వాస ప్రమాణాలను మనము చదువుకోలేదా? విశ్వాస ప్రమాణాలను మనం పెరిగినటువంటి చర్చెస్‌లో మనం తెలుసుకోలేదా? ఇంత త్వరగా విశ్వాస ప్రమాణాలను విడిచిపెట్టి అప్రమాణకమైనటువంటి దొంగ బోధల వైపు లేదా వక్రీకరించినటువంటి బోధల వైపు మనుష్యులు ఇంత త్వరగా వెళ్ళిపోయారా అనే ఆశ్చర్యం. అది కూడా మీ కుటుంబాల్లో నుంచి, మన కుటుంబాల్లో నుంచి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూదా పత్రిక ఎందుకు అవసరమో తెలుసా? ఈ రోజున యూదా పత్రిక ద్వారా సిద్ధాంతాన్ని, వాస్తవమైనటువంటి సిద్ధాంతాన్ని బోధించడానికి యూదా గారు ఈ పత్రిక రాయలే. కానీ ఏమని రాశారంటే, మీకు అప్పగింపబడినటువంటి బోధను మీరు సరిగా పట్టుకోవాలి. ఇది దేన్నైతే మీరు ప్రారంభం నుంచి నమ్మారో, దేన్నైతే మీరు మీ పితరుల కాలం నుంచి, లేదంటే మీ స్థానిక సంఘాలలో మీ పితరులు అప్పట్లో ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని మీకు పరిచయం చేశారో, ఆ విశ్వాసం యొక్క ప్రమాణాలను మీరు పూర్తిగా విడిచిపెట్టి అప్రామాణికమైనటువంటి బోధల వైపుకి మీరు ఇంత త్వరగా వెళ్ళిపోతా ఉన్నారా అని మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా ఒక హెచ్చరిక చేయడానికి ఈ రోజున ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పోరాడాలి అంటున్నారు. ఈ పోరాటం అనేటువంటి పదం ఇంగ్లీష్లో వాడినటువంటి contend earnestly for the faith which was once for all delivered to the saints. Contend అనేటువంటి పదం, దీనిని ఒక అథ్లెటిక్ వర్డ్. ఇది అథ్లెటిక్స్లో వాడేటువంటి ఒక గ్రీక్ వర్డ్ని, అథ్లెటిక్స్లో మాత్రమే వాడేటువంటి ఆ పదాన్ని కంటెండ్ అనేటువంటి ఇంగ్లీష్ పదంలోనికి తర్జుమా చేసి తెలుగులో పోరాటం అనేటువంటి పదంలోనికి దాన్ని తర్జుమా చేశారు. అక్కడే మనకు అర్థమవుతుంది, పోరాటం అంటే దానిలో శ్రమ ఉంటుందా ఉండదా? కష్టం ఉంటుందా ఉండదా? పోటీ ఉంటుందా ఉండదా? ఎప్పుడైతే కష్టము, శ్రమ, పోటీ అని అంటున్నామో దానికి సిద్ధపాటు అవసరం. మనల్ని వ్యతిరేకించేటువంటి వారు, పోటీలో వేరే వ్యక్తులతో మనం ఏ విధంగా పోటీ పడతామో, ఏ విధంగా పోరాడతామో, పోరాటం అనేటువంటి పదం అని అన్నప్పుడు నేను ఇందాక మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటంటే, రీసెంట్గా యామా థ్యాంక్ యూ, రీసెంట్గా 2 దేశాల మధ్య యుద్ధం జరిగినటువంటి సందర్భం మన దేశానికి జరిగింది. అప్పుడు పోరాటం అంటే ప్రాణాన్ని పణంగా పెట్టి నమ్మినటువంటి సిద్ధాంతం కోసం చావనైనా చనిపోవడానికి తెగించి వాళ్ళు వెళతారే విజయం సాధించడానికి. అయితే విజయం లేదా వీరమరణం అంటారు. అయితే విజయం
లేదా వీర మరణం. ప్రాణాన్నైనా పోగొట్టుకుంటాం కానీ వెనుదిరిగి చూడం. ఇది పోరాటం. అథ్లెటిక్స్లో విజయం సాధించడానికి తన శక్తులన్నింటినీ శక్తినంతా కూడా తీసుకొని విజయం సాధించడానికి తన గోల్ వైపు పరిగెడుతూ ఉంటాడు అథ్లెట్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అథ్లెట్స్కి గోల్ ఉంది. ఈ అథ్లెట్స్కి గోల్స్ ఉన్నాయి. గోల్ లేనటువంటి ఒకసారి ఊహించండి, టార్గెట్ లేకుండా క్రికెట్ ఆడటం, గోల్ లేకుండా ఫుట్బాల్ ఆడటం ఊహించండి ఎప్పుడైనా. టార్గెట్ లేకుండా క్రికెట్ ఆడితే దేని గురించి ఆడుతున్నామో తెలియదు. గోల్ లేకుండా దేని సాధించడానికి గోల్ లేకుండా ఏం చేయగలుగుతాం? ఫుట్బాల్ అటు కొట్టుకుని ఇటు కొట్టుకుని అర్థమే లేదు. క్రైస్తవ జీవితానికి కూడా ఇఫ్ యు డోంట్ నో అబౌట్ యువర్ గోల్ అండ్ దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఇఫ్ యు డోంట్ నో అబౌట్ వాట్ యు ఆర్ బిలీవింగ్, నీ విశ్వాసం అనేటువంటి దానికి ఆ నిర్వచనం, నువ్వు దేన్ని నమ్ముతున్నావో నీకు తెలియకపోతే నీ విశ్వాస జీవితానికి అర్థమే లేదు. నా విశ్వాస జీవితానికి అర్థమే లేదు. ఐ షుడ్ నో వాట్ ఐ బిలీవ్ ఇన్. ఈ రోజున వాళ్ళు ఏవి నమ్ముతున్నారో కూడా వారికి తెలియకుండా క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారు మీకే అనేక మంది ఇప్పటికే తెలుసుంటారు. దట్ డజంట్ నో వాట్ దే బిలీవ్ ఇన్. తెలుసా? ఈ రోజున క్రైస్తవులను మీరు అడిగి చూడండి, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్, వారికి దేవుడంటే ప్రేమ ఉంది, కానీ వారి యొక్క విశ్వాసం ఏమిటి అనేటువంటి దానికి వారికి తెలియదు. దేవుని గురించినటువంటి దేవుని యొక్క గుణలక్షణాల గురించి వాళ్ళకి అవగాహన లేదు. ఆ తెలుసుకోవాలనే ప్రయత్నమే చేయరు. ఈ కారణం చేత సిన్స్ దే డజంట్ నో వాట్ దే బిలీవ్ ఇన్, వాళ్ళకి దేనిని నమ్ముతున్నారో వాళ్ళకి దాని మీద అవగాహన లేని కారణం చేత పీపుల్ ఆర్ స్నీకింగ్ ఇన్ టు ద గ్రూప్స్. అది యోధా పత్రికలో మనకు చెప్పబడిన మాట. ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడతా ఉన్నారు. రహస్యంగా చొరబడేటువంటి వాళ్ళు, ఎవడైనా బహిరంగంగా డైరెక్ట్గా వస్తాడు సరైన వాడు, సరికాని వాడు ఎప్పుడు రహస్యంగానే వస్తాడు. రహస్యంగా వచ్చి వాడి యొక్క వాస్తవాన్ని ముందు చెప్పడు. స్లోగా 1 by 1 ఒక్కొక్కటి మన నమ్మకాన్ని గెలుచుకొని తన వాస్తవాన్ని మరొక రోజు ఎప్పటికో కానీ బయటపడదు. ఈ లోపులోనే జరగవలసినటువంటి నష్టం జరిగిపోతూ ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రైస్తవ సమాజానికి ఈ రోజున పొంచి ఉన్న ప్రమాదం ఏమిటో తెలుసా? క్రైస్తవ్యాన్ని అసహించుకునేటువంటి క్రైస్తవ వ్యతిరేకులతో పోల్చుకుంటే వ్యతిరేకుల వల్ల పెద్ద ప్రమాదం లేదండి. క్రైస్తవ్యంలోనే ఉంటూ క్రైస్తవులుగా చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని వక్రీకరించి వారి యొక్క స్వలాభం కొరకు, వారి యొక్క సొంత ప్రయోజనాల కొరకు దేవుని వాక్యాన్ని వక్రీకరించి ఆ తప్పుడు బోధ చేసేటువంటి క్రైస్తవ వేషం వేసుకున్నటువంటి తోడేళ్ల వలన క్రైస్తవ్యానికి ప్రమాదం ఉంది. ఫాల్స్ ప్రాఫిట్స్, వీళ్ళు క్రైస్తవ్యానికి ప్రమాదం. వీళ్ళు వేరే డ్రెస్ వేసుకోరు, క్రైస్తవులుగానే డ్రెస్ వేసుకుంటారు. వీళ్ళు క్రైస్తవులుగా చలామణి అవుతారు, క్రైస్తవ నాయకులుగా చలామణి అవుతారు.
ఈ రోజున తెలుగు క్రైస్తవ ప్రపంచంలో మీరు విదేశాల్లో ఉంటే విదేశాల్లో కానీ, స్వదేశంలో ఉంటే స్వదేశంలో కానీ, ఏమండి ఎంతమందిని మీరు చూపించగలుగుతారు? కొంచెం దేవుని వాక్యం అంటే అవగాహన ఉంటే చాలు. జస్ట్ మీరు సోషల్ మీడియా చూడండి. సోషల్ మీడియా చూస్తే ఎంతమంది దేవుని వాక్యాన్ని వాడి నోటికి ఏది వస్తే అది చెప్పేటువంటి వాళ్ళు, వాళ్ళను అనుసరిస్తున్నటువంటి వాళ్ళు. మరీ ఆశ్చర్యం ఇది. అందుకే ఎందుకో మనం అనుసరిస్తున్నామో తెలుసా ఇటువంటి వాళ్ళందరినీ? సిన్స్ వీ డోంట్ నో వాట్ ఈస్ ట్రూత్, సిన్స్ వీ డోంట్ నో వాట్ ఈస్ అవర్ ఫెయిత్, సిన్స్ వీ డోంట్ నో వాట్ ఈస్ అవర్ బిలీఫ్. అందుకే మొదటి శతాబ్దపు క్రైస్తవులు అప్పటి వారికి వచ్చినటువంటి ఈ ప్రమాదాన్ని ముందుగా గ్రహించిన వాళ్ళు ఏమన్నారంటే, మనందరికీ కలిపి ఒక కామన్ డాక్యుమెంట్ ఆఫ్ ఫెయిత్ ఉండాలి అని నిర్ణయించుకొని అపోస్తలుల విశ్వాస ప్రమాణము, ద క్రీడ్స్ అండ్ కన్ఫెషన్స్ అంటారు. ఈ రోజున క్రీడ్స్ అండ్ కన్ఫెషన్స్ గురించి మాట్లాడేటువంటి బోధకులు ఎంతమంది? ఈ రోజున క్రీడ్స్ గురించి మనకు బోధించేటువంటి వాళ్ళు ఎంతమంది? అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఎంతమందికి తెలుసు? నైసియా క్రీడ్ ఎంతమందికి తెలుసు? నికేయ విశ్వాస ప్రమాణం ఎంతమందికి తెలుసు? ఇవన్నీ ఎందుకు వచ్చాయో తెలుసా? ఇంత భిన్నమైనటువంటి ఈ క్రైస్తవ్యానికి కామన్గా ఒక డాక్యుమెంట్ ఉండాలి. ఎంత భిన్నమైనటువంటి క్రైస్తవులైనా కనీసం ఈ కోర్ విషయాలలో, ప్రాథమికమైనటువంటి మూల సూత్రాలలో ఏకత్వాన్ని కలిగి ఉండాలి. దీనిలో ఏకత్వం, యూనిటీ ఇన్ ద కామన్ థింగ్స్, యూనిటీ ఇన్ ద ఎసెన్షియల్స్. నీ విశ్వాసం ఈ ఎసెన్షియల్ ఫెయిత్ లో అందరూ కూడా సేమ్ దానిని మాత్రమే నమ్మాలి. దానిని మాత్రమే నమ్మిన వారినే క్రైస్తవులు అంటాము. దానిని అనుసరించేటువంటి వారినే క్రైస్తవులు అంటాము. నాన్ ఎసెన్షియల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. ఆ నాన్ ఎసెన్షియల్ థింగ్స్లో యు మే డిఫర్. దట్ డజంట్ డిఫైన్ యువర్ డెస్టినీ or a destination or eternal destination. Yes, Nama. Unity in essentials, liberty in non-essentials. But everything is with love. Brothers and sisters, do you know your core beliefs? Essentials patla అవగాహన ఉందా? పర్వాలేదు, నాన్ ఎసెన్షియల్ థింగ్ ఇది, దీని గురించి మనకి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, భిన్నంగా అయినా సరే మనం ఉండొచ్చు ఆ విషయంలో, కానీ ఈ విషయంలో భిన్నంగా ఉండడానికి లేదు అనేటువంటి ఆ డిఫరెన్సియేషన్ ఈరోజు వరకు నువ్వు తెలుసుకున్నావా? తండ్రి అయినటువంటి దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, కుమారుడైనటువంటి క్రీస్తుని నేను నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, త్రియేక దేవుణ్ణి నేను నమ్ముతున్నాను అని అపోస్తలులు వారి యొక్క విశ్వాస ప్రమాణాల్లో ఎందుకు అపోస్తలుల విశ్వాస ప్రమాణము అని ఎందుకు పెట్టారో తెలుసా? ఎందుకంటే ఈ రోజున ఈ అపోస్తలుల విశ్వాస ప్రమాణము ప్రతి చర్చిలో గనక చదవగలిగితే, ఇప్పుడు యేసుక్రీస్తు తక్కువ దేవుడండి, తండ్రి పెద్ద దేవుడు, యేసుక్రీస్తు చిన్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ తమ్ముడు అని చెప్పేటువంటి దుర్బోధలు ఉన్నాయే, ఇప్పటికీ పెచ్చిరిల్లిపోతున్న దుర్బోధకులు ఉన్నారే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. వాళ్ళ సంఘాల్లో కూడా ఈ విశ్వాస ప్రమాణం చదవగలిగితే ముందు అక్కడి నుంచి పారిపోవలసింది ఎవరో తెలుసా? వాళ్ళే.
ఈ కారణం చేత సంఘానికి మూల విశ్వాస ప్రమాణముల యొక్క ఆవశ్యకత, వాళ్ళు ఏమి నమ్ముతున్నారో, వాట్ ఈజ్ యువర్ బిలీఫ్ అనేటువంటి దాన్ని జ్ఞాపకము చేయడానికి యోధా గారు ఏమంటున్నారంటే, ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. హీఈస్ గివింగ్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దోస్ ఫాల్స్ ప్రాఫిట్స్. చూడండి మీరు, ఫాల్స్ ప్రాఫిట్స్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే చాలు మనకు అర్థమైపోద్ది ఆ వ్యక్తి సరైనటువంటి బోధకుడా దుర్బోధకుడా అనేటువంటి. అయితే వాళ్ళట భక్తిహీనులై మన దేవుని కృప కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. గ్రేస్ అనేటువంటి దాన్ని, దేవుని యొక్క కృపను, దేవుడు కృపామయుడు, కృప కలిగినటువంటి వాడే. అంత మాత్రం చేత దేవుని యొక్క కృప నా విచ్చలవిడితనానికి కారణం కాకూడదు. దేవుని కృపను దేవుడు దయదలిచి ఆయన కృప చూపించి నన్ను రక్షించాడు. ఆయన ఇచ్చిన దానం అది. ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా నన్ను రక్షించారు ఆయన. మరి అదేదో అధికారం కలిగిన వాళ్ళం అన్నట్టు, అదేదో మనం నెత్తి మీద పెద్ద కిరీటం ఉన్నట్టు. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎంతమంది? రక్షింపబడ్డాను అంటే ఎస్, ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ప్రపంచంలో బ్లెస్సింగ్స్ అన్నింటికంటే ది టాపెస్ట్ వన్ ఏమిటి అంటే యువర్ సాల్వేషన్. ఒక పాపి రక్షింపబడటం కంటే ఇంకా బ్లెస్సింగ్ ఏముంటుందండి? అంతకు మించినటువంటి బ్లెస్సింగ్ ఏమీ లేదు. అంత మాత్రం చేత నేను రక్షింపబడ్డామని మనకేమి కొమ్ములు లేవు. నీ అర్హతను చూసి, నా అర్హతను చూసి యేసుక్రీస్తు ప్రభు వారేమి మనల్ని రక్షించలేదు. ఏ అర్హత లేకపోయినా నీ పట్ల, నా పట్ల ఆయన కనికరం కలిగినటువంటి వాడై ఆయన నన్ను రక్షించాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డూ యు నో యువర్ బిలీఫ్? డూ యు అండర్స్టాండ్ వాట్ యు బిలీవ్? డూ యు అండర్స్టాండ్ వాట్ ద బిబ్లికల్ టీచింగ్ ఈజ్? If not, my brothers and sisters, it is the time to focus on your essentials. ఎందుకో తెలుసా? ఈ రోజున ఎసెన్షియల్స్ పట్ల మనకు అవగాహన లేకపోతే మనలను మోసం చేయడానికి 4 వైపులా మోసగాళ్ళు రెడీగా ఉన్నారు. ఏ ఊరైనా వెళ్ళండి, మీరు కళ్ళు మూసుకొని ఒక 10 మంది 10 మంది వీళ్ళు సద్బోధకులు అని టక ఒక 4 పేర్లు వరుసగా చెప్పండి. చెప్పగలుగుతారేమో, ఆలోచిస్తారు. అవునా కాదని ఆలోచించాలి. ఆ విధంగా అయిపోయింది మన పరిస్థితి ఈరోజు. ఫ్రెండ్స్, సత్య సువార్త యొక్క ఆవశ్యకత. ఆ సత్య సువార్త కోసం మనము పోరాటం చేయాలట. ఆ పోరాటంలో ప్రాణాలైనా పోవచ్చు. ఆ పోరాటంలో ప్రాణాలు పోయిన నమ్మినటువంటి సిద్ధాంతం కొరకు ఒక సైనికుడు ఏ విధంగా పోరాడతాడు, ఆ ప్రాణానైనా పణంగా పెట్టి తన ముందున్నటువంటి గోల్ని రీచ్ కావడానికి ఒక అథ్లెట్ ఏ విధంగా పోరాడతాడు, నేను మన యొక్క విశ్వాసంలో గోల్ కలిగిన వారమై, మన గోల్ను మనం ఎరిగిన వారమై ఉంటేనే మన పరుగును తుదముట్టించగలుగుతాం. ఫ్రెండ్స్, ఈ రోజున మీ సంఘాల్లో, ఈ క్రైస్తవ సమాజంలో మనం వెళుతున్నటువంటి సంఘంలో దేవుని వాక్యానుసారమైనటువంటి బోధన బోధిస్తా ఉన్నారా? నీవు దేన్ని నమ్ముతున్నావు? నీ విశ్వాస ప్రమాణం ఏమిటి? వాక్యమే
నీ విశ్వాస ప్రమాణమా, లేక ఆ వాక్యాన్ని బోధించేటువంటి బోధకుని నోటి మాటే నీకు విశ్వాస ప్రమాణమా? దేవుని వాక్యమే నీ విశ్వాసానికి ప్రమాణమా, లేక నీవు నమ్ముతున్నటువంటి దైవజనుడు ఉన్నాడే ఆయన నీ విశ్వాసానికి ప్రమాణమా? దైవజనులను మనం గౌరవిద్దాం, దైవజనులను మనం ప్రేమిద్దాం, కానీ నీ విశ్వాసానికి ప్రమాణం దైవజనుడు కానే కాకూడదు. నీ విశ్వాసానికి ప్రమాణం దేవుని వాక్యమే కావాలి. ఈ 66 గ్రంథాల, ఈ 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథము నీ విశ్వాసానికి పునాది కావాలి. నీ విశ్వాసం ఈ 66 గ్రంథాల సముదాయమైన పరిశుద్ధ గ్రంథమే నీ విశ్వాసానికి పునాది కావాలి. Your faith should be built based on the word of God, not on the word of man. మా అయ్యగారు లేదా మా పాస్టర్ గారు ఇలా చెప్పారు అనే దానికంటే వాక్యం ఏమని బోధిస్తా ఉన్నారు, వాక్యం ఏం చెబుతా ఉంది అనేటువంటి దృక్పథం విశ్వాసిగా నీవు కలిగి ఉండాలి. నీ ఆలోచన ఏదో వెళ్ళాము వచ్చాము, ఆదివారం సంఘానికి వెళ్తున్నాము వస్తున్నాము అన్నట్లుగా ఉంటే కుదరదు. నువ్వేమి నమ్ముతున్నావో నీవు ఎరిగి ఉండాలి. నువ్వు ఎందుకో తెలుసా? ఎందుకంటే నీవు పోరాటం చేస్తున్నావు. యు ఆర్ కాల్డ్ టు డిఫెండ్ యువర్ ఫెయిత్. యు ఆర్ కాల్డ్ టు డిఫెండ్ యువర్ ఫెయిత్. అన్లెస్ యు డోంట్ అండర్స్టాండ్ what is your faith, or what faith that you are believing in, and what doctrine that you are believing in, how can you fight for it? గోల్ లేకుండా గేమ్ ఆడినట్టు ఉంటుంది జీవితం. కాబట్టి you should know what your belief is. You should know what are the essentials that you have to have unity in. అందుకనే భిన్నమైనటువంటి ఇంత క్రైస్తవ సమాజంలో ఏకత్వము కలిగినటువంటి ఈ ఎసెన్షియల్ థింగ్స్ పట్ల అందరూ ఐక్యంగా మనం ఉండగలిగితే మిగతా విషయాల్లో భిన్నంగా ఉన్నా సరే we have the common salvation. That is what the salvation that we share. మీరు బాప్టిస్ట్ సంఘానికి వెళుతున్న వారు కావచ్చు, లేదా లూథరన్ సంఘానికి వెళుతున్న వారు కావచ్చు, XYZ సంఘానికి వెళుతున్న వారు కావచ్చు, కానీ when you have unity in your essentials, you are safe. You are safe. Whatever the church that you go, essentials, unity in your essentials. Friends, మూల క్రైస్తవ ప్రమాణాల మీద దృష్టి పెడదాం. నీ వాక్యం బోధించేటువంటి ప్రమాణం ఏమిటి? నీ విశ్వాసానికి ప్రమాణం దేవుని వాక్యమా, దైవజనుని మాట? We respect them, but their word shouldn't override the word of God. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మాటలు దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని ఓవర్ రైడ్ చేయడానికి అవకాశం లేదు, లేదు, లేదు. ఎవరి మాట అయినా. మై ఫ్రెండ్స్, దట్స్ వై యూదా ఈ పత్రిక మనకు రాసి ఉంచారు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, పోరాటం చేయాలి నీ విశ్వాసం కోసం. వీఆర్ ఆల్ కాల్డ్, వీఆర్ ఆల్ కాల్డ్, వీఆర్ ఆల్ sanctified, we are all separated, we are all set apart to know our faith, to defend our faith. My friends, are you ready to defend your faith? Unless you know what faith that you are believing in, what are the essentials that you should have unity in, if you don't know, how can you fight for it? How can you defend your faith, my friends? అంచేత జ్ఞానం కలిగినటువంటి వారు దేవుడు మనకు చదువించాడు.
దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. ఈ రోజున ఎన్ని టూల్స్ అందుబాటులో ఉన్నాయి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి. నీకెంత సమయం ఉంది? నీ సమయం దేవుడు నీకు ఇచ్చాడు, రిసోర్సెస్ని దేవుడిచ్చాడు. నీ ఫ్రెండ్స్తో పోల్చుకుని ఒక్కసారి చూడు. నీ బంధువర్గంలో ఉండినటువంటి వాళ్ళు నీకంటే వెనకబడిపోయి చదువు సంధ్య లేకుండా ఉండినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికంటే మిన్నగా నువ్వు గొప్పవాడని కాదు, దేవుడు నీ పట్ల కృప చూపించాడు. నువ్వు చదువుకున్నవాడి. నీ చదువు, నీ జ్ఞానం, నీ రిసోర్సెస్, నీకుండిన టెక్నాలజీ, నీకుండిన టూల్స్ టుడే, ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరేనా? ఇన్ని ఉండగా దేవుని వాక్యాన్ని స్టడీ చేయడానికి నీ సమయం వెచ్చించలేవా? ఎవరో ఎక్కడో ఏదో చెప్తున్నారు, కళ్ళు మూసుకుని చెప్పేస్తాడంట, అక్కడికి వెళ్తే చాలు. కళ్ళు మూసుకుని చెప్పేస్తారంట, ఇక్కడికి వెళ్తే చాలు. వాళ్ళు చేయి నెత్తి మీద పడితే చాలంట, తగ్గిపోద్దంట. సిగ్గు అనిపించట్లా? Let us defend our faith. First, to defend our faith, we should know what we believe in. May God help us. May God strengthen us. May God open the doors to know the faith or the right gospel, so that we can have unity in essentials. May God help us. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇది మాట్లాడుతూ ఉంటే ఒక బుక్ టైటిల్ నాకు గుర్తొచ్చింది. పాల్ ఈ లిటిల్ గారు రాసినటువంటిది నో వాట్ టు బిలీవ్ అని. చాలా అద్భుతంగా ఆ టైటిల్ ఆయన ఇచ్చారు. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆడియన్స్ అన్న, నేను కొద్దిసేపు ఏంటంటే ఒక లేమెన్ లాగా, కామన్ పర్సన్ లాగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, అండ్ యూ షుడ్ ఆన్సర్ మీ. కొన్ని క్వశ్చన్స్ మనం తరచూ వినేటటువంటి క్వశ్చన్స్. ఫస్ట్ది, మీరు ఇందాక నుంచి ఎసెన్షియల్స్ అంటున్నారు. ఎసెన్షియల్స్ అంటే ఏంటి? మీరు మ్యూట్లో ఉన్నారు. రైట్. సి, ఎసెన్షియల్స్ అనేటువంటి పదం ఇంగ్లీష్ భాషను మనకు తెలిసినటువంటి వాళ్ళకి అందరికీ ఈజీగా అర్థమైపోతుంది. అంటే అత్యవసరాలు, తప్పనిసరిగా వీటి పట్ల అవగాహన మనం కలిగి ఉండవలసినవి అని వేటినైతే చూడండి, మన యొక్క జీవితాన్ని జీవించడానికి ఎసెన్షియల్స్ ఏంటి అని కనుక ఆలోచిస్తే, గాలి ఎసెన్షియల్, అది లేకపోతే చచ్చిపోతాము. నీరు ఎసెన్షియల్, తాగకపోతే చచ్చిపోతాము. ఆహారం ఎసెన్షియల్, అది తినకపోతే చచ్చిపోతాము. రైట్? సో బట్టలు కూడా ఎసెన్షియలే, కాదనట్లేదు, అన్ని రకాలుగాను. రైట్? నాకు కారు అవసరమే కానీ ఎసెన్షియల్ కాదు. టీవీ అవసరమే బట్ ఎసెన్షియల్ కాదు. ఇట్లా వేటినైతే మనము అత్యవసరాలు, గుడ్ టు హ్యావ్, మస్ట్ హ్యావ్ అని డిఫరెన్షియేట్ చేసుకుంటాం చూసారా నార్మల్ లైఫ్లో, అలాగే విశ్వాస జీవితంలో ఇన్ని భిన్నమైనటువంటి ఉద్దేశాలు, వాదనల మధ్య వేటి పట్ల క్రైస్తవులు అందరూ కూడా ఐక్యం కలిగి ఉండాలి. సో దాట్ ఈ ఐక్యత కలిగి ఉండినటువంటి విషయాలు బైబిల్ గ్రంథము అంగీకరించి లేదంటే బోధించేటువంటి విషయాలు ఏవి అని గనక విభజించగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది నేను పరిశుద్ధాత్మ దేవునిగా నేను తీసుకోను అని అంటారు అనుకోండి. మరి బైబిల్ గ్రంథం దాన్ని సపోర్ట్ చేస్తూ ఉందా? లేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా సరే త్రిత్వమైనటువంటి దేవుని యొక్క ప్రస్తావన కనపడతా ఉంది. కానీ కొంతమంది వచ్చి, రైట్ బ్రదర్, నాకు బైబిల్ గ్రంథం మొత్తంలో మీకు 10 రోజులు ఇస్తా, ట్రినిటీ,
త్రిత్వము అనేటువంటి మాట నాకు ఒక్కసారి చూపించండి. నేను మీ కాళ్ళు మొక్కేసి మీరేమి నమ్ముతారో అది నేను అయిపోతాను. మీరు ఏదైతే నమ్ముతున్నారో అది నేను స్వీకరించేస్తాను. లేదంటే నేను చెప్పేదాన్ని నువ్వు నమ్ముతావా అని ఛాలెంజ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. రైట్? సో బైబిల్ గ్రంథము త్రిత్వమైనటువంటి ట్రయూన్ గాడ్ యొక్క రిప్రజెంటేషన్ లేదంటే ప్రజెంటేషన్ని ఏమంటాము ఆయనను ప్రస్తావిస్తుంది ప్రతి చోట. కానీ నేను పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తిగా నేను స్వీకరించును, శక్తిగా మాత్రమే నేను స్వీకరిస్తాను ఎవరన్నా అంటే we don't agree with them because the word of God is not agreeing. సో ఎసెన్షియల్స్ అంటే ఏమిటి అంటే బైబిల్ గ్రంథము వేటినైతే మనకు బోధిస్తూ ఉందో అంటే మన విశ్వాసానికి మూలమైనటువంటి ప్రమాణం ఇది లేకపోతే మన విశ్వాసం తప్పైపోతుంది అనేటువంటి విషయాలు ఏవైతే మనం అనుకోగలుగుతామో వాటిని మూల విశ్వాస ప్రమాణాలు అని అంటాము. అందుచేత నేను రెండింటిని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఏంటంటే క్రీడ్స్ అనేటువంటి విషయాన్ని. అది ట్రెడిషనల్ చర్చెస్కి వెళ్ళేటువంటి వాళ్ళకే కొంచెం ఆ మాట అర్థం అవుతుంది నేను అన్నమాట. రైట్? మేబీ మోడర్న్ చర్చెస్ ఈ రోజున క్రీడ్స్ అండ్ కన్ఫెషన్స్ గురించి చెబుతున్నట్లుగా నేను అనుకోవటం లేదు. రైట్? సో ఆ క్రీడ్స్ అండ్ కన్ఫెషన్స్లో ఈ మూల విశ్వాస ప్రమాణాలను అన్నింటినీ పొందుపరిచి దీన్ని నువ్వు నమ్మితే యు ఆర్ క్రిస్టియన్, యూ బిలాంగ్ టు ద చర్చ్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ దీస్ థింగ్స్ నో యు ఆర్ నాట్ బిలాంగ్ టు అస్ అని చర్చ్ ఎప్పుడో చెప్పేసింది. ఎగ్జాక్ట్లీ. ఇంకొక కామన్ క్వశ్చన్, మనం ప్రేమించాలి బ్రదర్, మనం అందరిని విమర్శించకూడదు కదా బ్రదర్, దానికి మీరేం చెప్తారంట? ఈ విమర్శ అనేటువంటిది తెలుగు పదాలు తెలుస్తుంటే విమర్శ దానికి ముందు గనక స పెట్టగలిగితే సద్విమర్శ అంటారు. ఓకే, విమర్శ రైట్. విమర్శ అనేటువంటిది ఐ టు అగ్రి. విమర్శించటమే పని పెట్టుకుంటే దానిలో ఎంజాయ్ చేయటం బాగా అలవాటైపోయి మీరు అన్నట్టుగా ప్రేమించటం అనేటువంటి పదాన్ని ప్రక్కన పెట్టేసి ప్రతిదాన్ని విమర్శించడం అలవాటు అయిపోతుంది. ఐ టు టోటలీ అగ్రీ విత్ ఇట్. సూపర్ క్రిటికల్గా. యా, కానీ మనము విమర్శనాత్మకముగా ఆ దృష్టిని మనం కలిగి ఉండాలి. దాని అర్థం ప్రతిదాన్ని ప్రతి వ్యక్తిని విమర్శించాలని కాదు. దాని అర్థం చెప్పేటువంటి ఇప్పుడు తమ్ముడు చెప్తా ఉన్నాడు, తమ్ముడు కూడా మనిషేగా, తమ్ముడు చెప్పేటువంటి దానిలో ఏమన్నా పొరపాటు ఉందా అని నేను అనుమానించి జాగ్రత్తగా సరే బైబిల్ చెప్తుంది, తమ్ముడు చెప్పాడు కరెక్టే, కానీ బైబిల్ అదే చెప్తుందా అనేటువంటి ఆలోచన దృక్పథాన్ని నేను కలిగి ఉండటం తప్పేమీ కాదు. ఇంకా అదే వాస్తవమైనటువంటిది, అదే వాక్యానుసారమైనటువంటి విధానం అని దాన్నే బెరయన్ క్రిస్టియన్స్ అనేటువంటి పదాన్ని బాగా మనం వాడుతూ ఉంటాం. రైట్? ఈ పౌలు గారు వీళ్ళంతా బోధిస్తూ ఉన్నప్పుడట వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు లేఖనానుసారముగా ఉన్నవో లేదోనని ఒకరోజు కూర్చుని డిస్కస్ చేసుకుని వదిలేయలేదట. ప్రతిరోజు వాళ్ళు లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారట. అందుకనే వాళ్ళని బెరయన్ క్రిస్టియన్స్ అని అన్నారు. రైట్? బి ఏ బెరయన్ అంటారు అందుకే. కాబట్టి ఫలానా ఎక్స్ అనేటువంటి పెద్ద బోధకుడు ఒక విషయాన్ని చెప్పాడు అనుకుందాం. చెబితే ఫలానా బోధకుడు చెప్పాడు కాబట్టి అది రైట్ అయిపోవడానికి అవకాశం లేదు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైన్స్ టీచర్ అనుకోండి. మీరు సైన్స్ టీచర్ అంటే మీకు సైన్స్ టీచర్ కాబట్టి మీకు సైన్స్ పట్ల సరైనటువంటి అవగాహన కలిగి ఉంటుంది. మీరు మ్యాక్సిమం మీరు చెప్పేవన్నీ కూడా వాస్తవాలు అవ్వడానికి అవకాశం ఉంది. దట్ డజంట్ మీన్ దట్ మీరు సైన్స్ బాగా చదివినటువంటి వాళ్ళు కాబట్టి మ్యాథమెటిక్స్లో మీరు చెప్పేవన్నీ కరెక్ట్ అవుతాయా? అవడానికి అవకాశం ఉందా? ఇవి మ్యాథ్స్ కూడా మీకు తెలిసి ఉండొచ్చు. రైట్? సో అందరికీ అన్ని విషయాలు మనం తెలుసు అనుకోవకూడదు. వాళ్ళు దేనిలో ఎక్స్పర్ట్ అయి ఉన్నారో వాటిలోనే వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ని మనం తీసుకోవాలి.
రైట్. కానీ ఆన్ ద ఫేస్ వాల్యూ దయచేసి ఎవ్వరిని కూడా తీసుకోవద్దు. మనకి వాల్యూ ఏమిటి అంటే మన విశ్వాస ప్రమాణం దేవుని యొక్క వాక్యం మాత్రమే. ఆయన చెప్పింది వాక్యానుసారమేనా అనేటువంటి దృక్పథాన్ని కలిగి ఉండటం, విమర్శించటం కాదు. దానిని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయటం. నేను కూడా నా నోట్స్ నేను మీకు చూపించగలిగితే చర్చెస్‌లో గాని, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా చెప్తా ఉంటే అన్నీ రాసుకుంటా ఉంటాను. రాసుకొని టక్కన పక్కన కొన్ని క్వెషన్ మార్క్స్ పడిపోతాయి. అండర్‌లైన్ క్వెషన్ మార్క్ పడిపోతది. ఎందుకు అంటే వాళ్ళని అనుమానించటం కాదు. ఐ వాంట్ టు గో అండ్ వెరిఫై. రైట్. సో, విమర్శ అనేటువంటి ఆహ్, ఏమంటే ఆ మోడ్‌లోకి మనం వెళ్ళిపోతే యాస్ యూ సెడ్ వి మే లూజ్ పీపుల్. కానీ పీపుల్‌ని లూజ్ అవ్వద్దు. కానీ పీపుల్ యొక్క రాంగ్ టీచింగ్స్‌లోనికి మనం వెళ్ళకుండా ఉండాలంటే, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అంటే, వి హావ్ టు నో వాట్ వి ఆర్ బిలీవింగ్ ఇన్. కాబట్టి దేవుని వాక్యం అయ్యగారు చెప్పారు కాబట్టి అని కాకుండా, అయ్యగారు చెప్పింది వాక్యానుసారంగా ఉందా? లేదా? అనేటువంటి నా ఎఫర్ట్ నేను పెట్టగలిగినప్పుడు రేపొద్దున అయ్యగారు తప్పు చెప్పినా సరే, నో, 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 నో. చాలా సార్లు మీకు కూడా అనిపిస్తా ఉంటది. ఎవరైనా చెప్పినప్పుడు నాకు రైట్ ఏదో నాకు తెలీదు కానీ, అది మాత్రం రైట్ కాదేమో అనిపిస్తుంది. ఇటువంటి అవగాహన మీకు కూడా చాలా సార్లు వచ్చుంటది. మీరు మరి ఏంటి రైట్ అంటే, ఏమో నాకు తెలీదు. బట్ ఐ యామ్ వెరీ ష్యూర్ దట్ ఇది రైట్ అయ్యి ఉండకూడదు అని చాలా సార్లు చాలా మందికి అనిపిస్తదనమాట. అప్పుడే దాన్ని క్వెషన్ మార్క్ పెట్టుకుంటాం, వెళ్తాం, స్టడీ చేస్తాం. కొన్ని సార్లు మన అవగాహన లోపం వలన ఆ రైట్‌ని కూడా మనం రాంగ్ అని అనుమానించొచ్చు. అది తప్పేం కాదు. ఎందుకంటే మన యొక్క విశ్వాసము ఇస్ ఎ ప్రోగ్రెసివ్. వాక్యం కూడా ప్రోగ్రెసివ్ రివలేషన్ ఎలాగో, అలాగే మనం కూడా ప్రోగ్రెసివ్‌గా మనం నేర్చుకుంటా ఉంటాం. ఒక్కొక్కసారి పొరపాటు పడ్డాము. నెక్స్ట్ దాన్ని సరి చేసుకొని మనం ముందుకెళ్తాం. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ లెర్నింగ్ అన్నమాట. యాహ్! కొంతమంది విమర్శ ఓకే. అనేటువంటిది టు ఆన్సర్ విమర్శ అనేటువంటిది టూ మచ్ ఆ విధంగా మనము వెళ్ళిపోవటం కంటే కూడా విమర్శనాత్మకమైనటువంటి దృష్టిని కలిగి ఉండటం తప్పేమి కాదు. ఓకే. థ్యాంక్ యూ అన్న. ఇంకొక క్వెషన్. కొంతమంది ఇట్లా అంటారు, ఆయన పాటికి ఆయన చెప్పుకుంటున్నాడు గదా! మనకెందుకు అని. సో, దీన్ని మనం ఎట్లా అందుకే మనలాంటి వాళ్ళ కోసమే యోధా గారు ఏమన్నారంటే, బాబు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెను అని అన్నారు. యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్ అన్నారు. ఓకే. యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ ఫెయిత్ అని అన్నారు. ఇంకా అంతకు మించినటువంటి బలమైన పదం మనం ఇంకా వాడలేమేమో. పోరాటం చేయాలి అని అన్నప్పుడు రెజ్లింగ్. ఓకే. రెజ్లింగ్ జరుగుతది. రెజ్లింగ్ జరిగినప్పుడు ఏమవుతదంటే మనం ఎఫర్ట్ పెట్టాలి. ఆ రెజ్లింగ్ చేయడానికి నన్ను నేను ప్రిపేర్ చేసుకోవాలి. ఆ రెజ్లింగ్‌కి ఎవరు పడితే ఆళ్ళు వెళ్ళిపోయి రెజ్లింగ్ ఆ బౌట్‌లో పాల్గొనడానికి లేదు. సో, దానికోసం నేను ప్రిపేర్ అవ్వాలి. రైట్? అలాగా ఆహ్, యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. అరే! నాకెందుకు ఎందుకు వాళ్ళని మనం దేవుడు చూసుకుంటాడులే అనంటే, దేవుడే అన్ని విషయాలు దేవుడు చూసుకోగలరు అన్ని విషయాల్ని. దేవుడు చూసుకోవడానికే ఆయన ప్రతినిధిగా నిన్ను, నన్ను పెట్టాడు. యాజ్ సీ యూ హ్యావ్ యాహ్! మనం ఎవరు అంటే దేవుని యొక్క ప్రతినిధులము. అండ్ యూ ఆర్ ద స్టూవర్డ్స్ అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే గమనిస్తామో, వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సేయింగ్ ఎక్స్, ఇఫ్ సంబడీ ఈజ్ సేయింగ్ వై, దట్ డజంట్ మీన్ దట్ యు గో అండ్ ఫైట్ విత్ హిమ్. ఎళ్ళిపోయి బస్తీ మే సవాల్ అని మనమేం చెప్పక్కర్లే. కానీ మనము అవకాశం దొరికిన ప్రతిసారి కూడా తప్పుడు బోధల పట్ల మన యొక్క దృక్పథాన్ని దృఢంగా కలిగి ఉండటం, అవసరమైతే నిలబడి మాట్లాడటం, అది ఏమీ కూడా యు మే కొంతమంది పీపుల్ యు మే ఆహ్, ఏంటంటే ఈరోజు సత్యం మాట్లాడితే ఎవరికి నచ్చుతది? చాలా మందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే అసత్యం మాట్లాడేటువంటి వ్యక్తిని అనుసరించేటువంటి వాళ్ళు, సత్యం మాట్లాడేటువంటి వ్యక్తి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడని వాళ్ళు భావించొచ్చు. బట్
అందుకనే పేతురు గారు, అయ్యలారా ఎవరి మాట వినాలి మేము? దేవునికి మేము లోబడి ఉండాలా? ఆయన మాటను మేము వినాలా? లేకపోతే మీ మాటను వినాలా? అని పేతురు గారు ఏ విధంగా ప్రశ్నించారో, అదే ప్రశ్న దేవుని వాక్యం ఇలా చెప్తా ఉన్నప్పుడు నేను ఎందుకు మౌనంగా ఉండాలి? నాకు అర్థమైంది. నాకు అర్థం కానప్పుడు మౌనంగా ఉన్నాను. నాకు అర్థమైన తర్వాత నేను దానిని నా స్వరాన్ని పెంచుతాను. నేను ఎలుగెత్తి మాట్లాడతాను. అనేక మందికి నాకు నా ఉనికిలో లేదంటే నాకు చేతనైనంత వరకు నా పరిధిలో నేను సత్యాన్ని కొరకు డిఫెండ్ చేస్తాను అని అన్నప్పుడు మేబీ యూ మే ఫేస్ సమ్ ఏమంటారు కాంబాట్ జరుగుతుంది, రెజ్లింగ్ జరుగుతుంది. ఓకే, బట్ యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా జరిగింది అనేటువంటి విషయాన్ని అంతకు మించిన గొప్పవాళ్ళం మనం ఇంకా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకం ద్వేషించింది. నీకు నాకు పూల బాట వేస్తదని అనుకోవద్దు. ఇఫ్ యూ స్టాండ్ ఫర్ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ హ్యావ్ మోర్ అపోజిషన్. వెరీ గుడ్. థ్యాంక్ యూ అన్న. ఇంకా నాకు కొన్ని కామన్ క్వశ్చన్స్ అడగాలని ఉంది. కాకపోతే విల్ ఓపెన్ లైన్స్ ఫర్ Q&A. సమ్వన్ హ్యాండ్ రైజ్ చేశారు. సంజు 80899. ప్రైజ్ లార్డ్ బ్రదర్. Thank you. యూనిటీ ఇన్ ఎసెన్షియల్ అండ్ లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్ అన్నారు. సో లిబర్టీ ఇచ్చేచ్చు కదా, అంటే యూ గెట్ ఇట్ రైట్. అంటే ఇప్పుడు రోమన్ క్యాథలిక్ వాళ్ళు క్రాస్ పట్టుకోవచ్చు, దిస్ ఇస్ ఆర్ క్రైస్ట్ అంటారు. లిబర్టీ ఇవ్వచ్చు కదా. యా, మీరు ఎప్పుడో డిఫెండ్ చేయాలి, లిబర్టీ ఇవ్వాలి. అంటే ఎసెన్షియల్ అంటే ఇప్పుడు సొలొమోన్ అనే ఆయన రాజు అని నేను ఒప్పుకుంటా. ఇప్పుడు వేరే ఆయన వచ్చి ఆయన కాదు కూలీ మేసన్ అంటే ఒప్పుకోండి. లైక్ వీ హ్యావ్ యూనిటీ ఇన్ ఎసెన్షియల్ థింగ్స్ బికాస్ లైక్ ద థింగ్ ఈస్ ద సేమ్, క్రక్స్ ఈస్ ద సేమ్. బట్ సమ్ నాన్ ఎసెన్షియల్ థింగ్ లైక్ విగ్రహారాధన. కొంతమంది వచ్చి ప్రతి సండే ఇస్తారు బల్ల, కొంతమంది వచ్చి మంత్లీ ఒకసారి ఇస్తారు. యా, వీ నో ఇట్స్ ఎసెన్షియల్, బట్ లిబర్టీ నాన్ ఎసెన్షియల్, హౌ టు డిఫైన్ నాన్ ఎసెన్షియల్ థింగ్స్ అండ్ ఎసెన్షియల్ థింగ్స్? ఇప్పుడు if we know the differentiation between what is essentials and what is non-essentials, it is easy for us. కాకపోతే ఇక్కడ కాంప్లికేషన్ ఏం జరుగుతుంది అంటే ఏది ఎసెన్షియల్ ఏది నాన్ ఎసెన్షియల్ అనేటువంటి దాన్ని నిర్ణయించుకోవడానికి మనకి గనక విడిచిపెట్టేస్తే మనం కింద మీద పడిపోతాం. దానిని కూడా మనకు విడిచిపెట్టకుండా మన ప్రాథమిక లేదంటే మన ప్రారంభ క్రైస్తవ పెద్దలే ఇవి ఎసెన్షియల్స్ అని నిర్ణయించేశారు ఆల్రెడీ. వాటినే మనం ఏమన్నాము అంటే క్రైస్తవ విశ్వాస ప్రమాణాలు అన్నాం. క్రిస్టియన్ క్రీడ్స్ అండ్ కన్ఫెషన్స్ అని అన్నాం. దాంట్లో ఏమేమి ఉంటాయంటే త్రిత్వమైనటువంటి దేవుని, ఇప్పుడు సిలువ గురించి మీరు మాట్లాడారు, రోమన్ క్యాథలిజం గురించి మాట్లాడారు. రోమన్ క్యాథలిజం యొక్క బేస్ గనక మనం చూస్తే అది ఎసెన్షియల్గా నాన్ ఎసెన్షియలా అప్పుడు మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే సాల్వేషన్ ఈజ్ క్రైస్ట్ ఎలోన్ అని అన్నారు. దట్ ఈస్ ఎసెన్షియల్. కానీ నాకు తెలిసినటువంటి ఒక గ్రూపు ఏమంటుందంటే సాల్వేషన్ యేసుక్రీస్తే ఇస్తాడు, కానీ వాళ్ళ మమ్మీ ద్వారా నేను కూడా సాల్వేషన్ తెచ్చుకోవచ్చు అని అన్నారు అనుకోండి. అప్పుడు అది ఎసెన్షియల్కి విరుద్ధం కాబట్టి ఎలా లిబర్టీ ఇస్తాను? కాబట్టి అక్కడ లిబర్టీ ఇవ్వాలి. మరి దేనిలో లిబర్టీ ఇస్తాను అంటే ఆ చర్చ్ వాళ్ళు వారం వారం బల్ల ఇవ్వరండి. ఓకే, ఎందుకంటే చాలా ఒక 1000 మంది ఉంటారు కదండి, వారం వారం ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి వాళ్ళకి. అందుకని నెలకు ఒకసారి పెట్టుకున్నారండి. ఓహో, అవునా? అదేంటి మా సంఘంలో వారం వారం ఇస్తారు కదా? నో, వారం వారం ఇచ్చేదే సంఘం అండి, అది సంఘమే కానే కాదు అని ఎవరైనా అన్నారనుకోండి. అప్పుడు ఇప్పుడు వారం వారం తీసుకోవటం ఎసెన్షియలా లేకపోతే ప్రభు బలలో పాల్గొనడం ఎసెన్షియలా? బైబిల్ గ్రంథం వారం వారం తీసుకోవాలని నొక్కి ఒక్కాణించిందా లేకపోతే ప్రభు బల యొక్క ఆవశ్యకత గురించి మాత్రమే మాట్లాడిందా? ఎప్పుడు తీసుకోవాలనేటువంటి ఫ్రీక్వెన్సీని మనకు విడిచిపెట్టిందా
లేకపోతే దాని గురించినటువంటి ఒక డిక్టేషన్ మనకేమైనా చేసిందా అని కనుక మనం చెక్ చేస్తే ప్రభు బల యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడారు. కానీ దాని యొక్క ఫ్రీక్వెన్సీ గురించి సంఘంలో చరిత్రలో ఏం చేశారో చెప్పింది అపోస్తల కార్యాల్లో. వారు ఇంటింటా రొట్టె విరుచుచూ నుండిరి అని అన్నారు. దాని అర్థం ప్రతి ఇంట్లోనూ వారికి ఉండినటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రతిరోజు ఆ విధంగా చేస్తూ వచ్చారు, కలిసిన ప్రతిసారి చేస్తూ వచ్చారు. అందుకనే డాక్ట్రిన్ షుడ్ నాట్ బి టేకెన్ ఫ్రమ్ ద హిస్టరీ అంటారు. డాక్ట్రిన్ హ్యాస్ టు బి టేకెన్ ఫ్రమ్ ద టీచింగ్స్ ఆఫ్ ద బైబిల్. డాక్ట్రిన్ షుడ్ంట్ బి టేకెన్ ఫ్రమ్ ద హిస్టరీ. ఓకే, కాబట్టి వాక్యము బోధించేటువంటి క్రీస్తు బోధనల నుంచి, లేదంటే అపోస్తుల బోధనల నుంచి, లేదంటే వాక్యము బోధ నుంచి నువ్వు తీసుకోవాలే కానీ చరిత్ర నుంచి తీసుకోవద్దు. చరిత్రను తీసుకోవడానికి లేదు. చరిత్రలో వారు ప్రతి ఇంట రొట్టెను విరుచుచూ ఉన్నారు. ఇఫ్ యు టేక్ ఇట్ యాజ్ ఎ డాక్ట్రిన్, కొన్ని సంఘాలు తప్ప ఈ ప్రపంచంలో ఏది కూడా సంఘం కాదని డిసైడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వారి యొక్క అనుకూలతను బట్టి సంఘానికి కొన్ని వెసులుబాటులు ఉండి, ఆ వెసులుబాటుల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దట్ డజంట్ చేంజ్ అవర్ సాల్వేషన్. ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ చేంజింగ్ అవర్ సాల్వేషన్, ఇట్ ఈస్ నాన్ ఎసెన్షియల్. అండ్ బ్రదర్, ఒకసారి మీరు జూడ్ వర్స్ సారీ ఫర్ దాట్ జూడ్ వర్స్ 4లో భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. ఇంగ్లీష్లో చూస్తే హూ పర్వర్ట్ ద గ్రేస్ ఆఫ్ అవర్ గాడ్ ఇంటూ సెన్షువాలిటీ. అంటే మీరు జనరల్లీ ప్లాస్టిక్ గురించి మాట్లాడితే వర్జిన్ ప్లాస్టిక్ అని ఉంటుంది, అంటే అన్టచ్ ప్లాస్టిక్ అని, లేదంటే అన్అడల్టరేటెడ్ ఫుడ్స్ అని ఉంటాయి. లైక్ డోస్ దిస్ పర్వర్షన్ ఆఫ్ గ్రేస్ కమ్ అండర్ దాట్ ఆర్ సమ్ అదర్ సెన్స్? యూ గెట్ ఇట్ రైట్? అంటే కొంతమంది వాళ్ళకి తిప్పుకుంటారు. సో అన్టచ్డ్ గ్రేస్ అనాలా, లేదంటే సంథింగ్ ఎల్స్? డస్ దట్ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెన్స్ ఇన్ దట్? See, grace is grace, right? కృప అంటే ఉచితముగా మనకి ఇవ్వబడింది. అర్హత లేకుండా కూడా దేవుడు మన పట్ల జాలి చూపించి మనకిచ్చాడు. ఓకే, అనేటువంటి దాన్ని మనం గ్రేస్ అంటాం కదా. ఇప్పుడు దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు అని నేను ఆయన కృపను నా యొక్క స్వలాభం కొరకు, లేదా పర్లేదులే ఏమంటామంటే మనకి ఇంకా దీనిలో చెప్పాలంటే, నాన్న నన్ను చాలా ప్రేమిస్తా ఉన్నాడు. నాన్న నన్ను చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఒక చిన్న ఇది చేసినా సరే ఒకరోజు నన్ను చూసి కూడా ఫోన్లో క్షమించి వదిలేశాడు. పొరపాటు చేశాను, పొరపాటు నాకు తెలుసు. నాన్న చూశాడు, సర్లే ఫోన్లో ఒకసారి చేశాడు కదని క్షమించేశాడు. దానినే నేను అవకాశంగా తీసుకుని ప్రతిసారి కూడా నేను ఆయనకు వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాను అనుకోండి. ఇప్పుడు ఆయన నా పట్ల చూపిన మంచితనాన్ని సద్వినియోగం చేస్తున్నట్లా, దుర్వినియోగం చేస్తున్నట్లా? దుర్వినియోగమే కదా. అప్పుడు మరి మా నాన్న నన్ను సరిచేయడానికి కొరడా తీసుకోడు? ఆ రోజు తీసుకోలేదు, ఆ రోజు చూసి వదిలేశాడు. సర్లే పోన్లే, ఫస్ట్ తప్పుకు క్షమించేశాడు. దాని తర్వాత నేను దాన్ని అనుకూలతగా నాకు మార్చుకుని నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుని ఆయన యొక్క కృపను నేను బలహీనతలాగా తీసుకుంటే ఆయన నన్ను సరిచేయడానికి కొరడా తీసుకుంటాడు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటిది, ఇక్కడ చెప్పినటువంటిది హిస్టరీ. ఏం జరిగింది అంటే, సమ్ పీపుల్ స్నీక్డ్ ఇంటూ దేర్ గ్రూప్స్. దేవుని యొక్క సత్యాన్ని, అవునా దేవుడు ఇలా చెప్పాడా, ఇలా చెప్పాడు, పర్వాలేదు నువ్వు ఇలా చేయొచ్చు అని, ఇప్పటికీ కూడా చాలా సంఘాల్లో కొన్ని చోట్ల మీరు ఇది గమనించే ఉంటారు. పర్వాలేదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా తెలిసింది, దేవుడు వన్స్ సేవ్డ్ ఈజ్ సేవ్డ్ అనేటువంటి పదాన్ని నేను ఇలా కూడా చెప్పొచ్చు. నువ్వు రక్షింపబడ్డావు కదరా, పర్వాలేదు, ఇక
ఇక ఇప్పుడు వన్స్ సేవ్డ్ ఈజ్ సేవ్డ్ అని చెప్పారు కదా, నువ్వు రక్షింపబడ్డావు కదా, నీ పని అయిపోయింది, నీ పేరు జీవ గ్రంథంలో రాసేశారు కదా, ఇక కొట్టేయడానికి నువ్వు కూడా చెప్తున్నావు కదా, సరే పద ఇక మన పాత జీవితానికి వెళ్ళిపోదాం అంటే అది అది అసలు దేవుడు అనుమతించేదేనా? ఆ విధంగా నేను వెళ్ళగలుగుతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ ఐ హ్యావ్ రిపెంటెడ్ at a first place? No. But if I pretend that I am saved and I am going back and doing bad things again, after explaining or after showing that I am saved, ఇప్పుడు నాకు సాల్వేషన్ ఉన్నట్లా అసలు లేనట్ట? ఉంటే నేను వెళ్ళను కదా. నిజంగా నాలో ఆ ట్రూ కన్వర్షన్ జరిగి ఉంటే నేను వెళ్ళలేను కదా. కానీ నేను వెళ్ళాను అంటే నేను ప్రిటెండ్ చేశాను అనమాట, మిమ్మల్ని అందరినీ మోసం చేశాను అన్నమాట. కానీ బయట వాడికి ఎలా కనపడుతుంది అది? ఒకప్పుడు వీడు క్రిస్టియను, కానీ ఇప్పుడు మారాడు, ఘర్ వాపసీ అయ్యాడు అని అంటారు ఇటువంటి వాళ్ళని. వీడు ఘర్ వాపసీ అయ్యాడు, అందుకనే ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకుంటాడు. హీ వాజ్ నెవర్ ఎ క్రిస్టియన్ ఎట్ ఆల్. దేర్ విల్ బి నో ఎక్స్ క్రిస్టియన్స్. There will be only Christians, no ex-Christians. Yes, brother. ఈ ex-Christian గాని గర్వాప్సి, I can relate more. I've been researching a lot. ఓకే, దుర్వినియోగపరచుచు అనే అర్థమైంది. కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. The word pervert grace. You get it right. దుర్వినియోగం వేరు, కామాతురత్వమునకు దుర్వినియోగం వేరు. దానికి అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా చోట్ల క్రిస్టియన్ చర్చెస్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఇది నానా. అందుకే నేను కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నప్పుడు, సిన్స్ యు ఆర్ నాట్ ఎడిటింగ్ అండ్ సెండింగ్ ఇట్ టు అవుట్ సైడ్, దట్స్ వై ఫ్యూ థింగ్స్ దట్ వి డోంట్, అంటే పబ్లిక్గా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోకుండా ఉంటాము. ఏమిటి అంటే చాలా చోట్ల ఇటువంటిది జరుగుతూ ఉంది. Since God is not punishing straight away, and hence some people take it as a lenience to do whatever they think, right? అటువంటివే పబ్లిక్ డొమైన్లోనికి వచ్చి ఈ క్రైస్తవులందరూ ఈ విధంగా చేస్తారు అని చెప్తూ ఉండేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అది అప్పుడు కూడా అట్లాంటి పరిస్థితులు, ప్రారంభ క్రైస్తవ్యంలో కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అని మనకి ఈ వచనం ద్వారా అర్థమవుతా. సార్ చిన్న డౌట్, పరిశుద్ధకు ఒక్కసారి అప్పగింపబడి బాగుందంటారు. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ అని ఎవరిని ఉద్దేశించి రాస్తా ఉన్నారు ఈ లెటరు అని అంటే, కింద మనం చదువుకుంటా వెళితే ఓల్డ్ టెస్టమెంట్ ఎగ్జాంపుల్స్ చాలా వాడుతూ ఉంటారు. ఇవంతా వాడుతూ ఉండినప్పుడు ఇదమిద్దంగా వీళ్ళకే రాశారు అని ఎక్కడా స్పష్టంగా చెప్పకపోయినా, రాసినటువంటి శైలిని బట్టి కానీ, లేదంటే వాడినటువంటి ఎగ్జాంపుల్స్ని బట్టి కానీ, లేకపోతే ఆయన ప్రియులారా, తర్వాత మనము అని ఆయన కూడా వాళ్ళలో ఒకనిగా తనను తాను ఐడెంటిఫై చేసుకున్నారు కాబట్టి ఏమనుకుంటాము అంటే, ఇది హిబ్రూ సంతతికి చెందినటువంటి క్రైస్తవులైనటువంటి వారికి, ఓకే, వాళ్ళకు కూడా ఈ యొక్క ఓల్డ్ టెస్టమెంట్లో ఉండినటువంటి ఎగ్జాంపుల్స్ వాడారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వాళ్ళకి ఓల్డ్ టెస్టమెంట్తో మంచి సంబంధం కలిగి ఉండినటువంటి వాళ్ళు అని మనకు అర్థమవుతాం. కాబట్టి ఆడియన్స్ ఎవరు అంటే ఈ ఓల్డ్ టెస్టమెంట్తో మంచి సంబంధం కలిగినటువంటి వారును, ప్లస్ క్యాననైజేషన్ కానటువంటి గ్రంథం, కొన్ని పుస్తకాల్లో ఉండినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ వాడారు. జ్ఞాన గ్రంథాలు అంటాం అనమాట. ఓకే, అపోక్రిఫల్ బుక్స్ అని అంటాం అనమాట. వాటిలో ఉండినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా వాడారు. దీన్ని చూసినప్పుడు మనకేం అర్థమవుతుందంటే, వీళ్ళందరికీ కూడా అప్పట్లో ఉండినటువంటి జ్ఞాన గ్రంథాలతోనూ
వాళ్ళ యొక్క చరిత్రతోనూ సంబంధం కలిగి ఉన్నవారు అని మనకు ఒక అవగాహనకు వస్తుంది. అటువంటి వాళ్ళకందరికీ మాట్లాడుతూ వాళ్ళు ఆడియన్స్ అయినప్పుడు వాళ్ళకేం చెప్తున్నాడంటే, ప్రియులారా మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ అంటే టీచింగ్. వెరీ సింపుల్. ఒక్కసారే అప్పగింపబడిన బోధ అంటే టీచింగ్. ఎవరు చేశారు ఆ టీచింగ్? అవర్ అపోస్టల్స్. మన మనం మన పితరులైనటువంటి లేదంటే మన వీరితో సమకాలికులైనటువంటి అపోస్తలులు మీరు ప్రతి చోటకి వెళ్ళి సంఘాలను ఏర్పాటు చేసి, ఇదిగో ఇదే విశ్వాస ప్రమాణం, ఇదిగో దీనిని మీరు నమ్మాలి అని వాళ్ళు ఏదైతే బోధించారో దానిని గురించి, ఆ బోధన గురించి మాత్రమే మాట్లాడుతా ఉన్నాడు. అందుకనే పౌలు గారు మేము బోధించినటువంటిది తప్ప మేము గాని పరలోకం నుంచి వచ్చినటువంటి ఒక దేవదూత ఒకడు గాని బోధిస్తే కూడా వాడు శాపగ్రస్తుడగునుగాక అని అన్నారు. అంటే ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు ఆయన? ఇదేం గురించి అంటే ద టీచింగ్ దట్ దే టాట్ దెమ్. వాళ్ళ ప్రారంభ క్రైస్తవ్యంలో వాళ్ళకి గాస్పెల్ ఏదైతే వాళ్ళు బోధించారో, ఆ పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడినటువంటి బోధ. ఒక్కసారే అంటే ఒక్కసారే అని కాదు దాని అర్థం. వాళ్ళకి అప్పటికే అప్పగింపబడినది. అందుకనే యు ఆల్రెడీ నో అనేటువంటి కొన్ని వెర్షన్స్‌లో ఉంటది. లెట్ మీ హావ్ ఎ లుక్. డియర్ లవ్డ్ ఫ్రెండ్స్, ఐ హావ్ బీన్ ఈగర్లీ ప్లానింగ్ టు రైట్ టు యూ అబౌట్ ద సాల్వేషన్ వి ఆల్ షేర్, బట్ నౌ ఐ ఫైండ్ దట్ ఐ మస్ట్ రైట్ అబౌట్ సంథింగ్ ఎల్స్, అర్జింగ్ యూ టు డిఫెండ్ ద truth of good news. God gave this unchanging truth once for all time to his holy people. మనందరికీ ఇచ్చేసాడు. ఏంటంటే టీచింగ్, ఏంటంటే గాస్పెల్. అంతే. అంతకు మించి ఒక్కసారే అనేటువంటి దానికి ఎదుమిద్దంగా మరొక అంతర్లీనమైనటువంటి మీనింగ్ ఏం లేదు. ఇట్ హాస్ బీన్ ఎప్పటికే మీకు తెలిసినటువంటి గాస్పెల్, ఇప్పటికే మీకు తెలిసినటువంటి వాక్యము. దాని నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు. దాని నుంచి మీకు తెలిసిందే దాన్ని మీరు పట్టుకొని ఉండండి. మీకు ఆల్రెడీ చెప్పేశారు, మీకు ఆల్రెడీ తెలుసు. దాని నుంచి మిమ్మల్ని దారి తప్పించాలని దొంగలు వస్తున్నారు అని కాంటెక్స్ట్ అలా చెప్పడానికే వాడినటువంటి పదం అది. ఓకే ఓకే బ్రదర్ జీవన్ హ్యాండ్ రేజ్ చేస్తున్నారు, ప్లీజ్ అడగండి. ఇది విల్ కన్సిడర్ యాజ్ లాస్ట్ క్వశ్చన్. ఇంకా క్వశ్చన్స్ ఉంటే మీరు కూడా హ్యాండ్ రేజ్ చేసుకోండి. అన్న ప్రేదలాడన్న అన్న వాయిస్ వస్తుందా? జీవన్ చెప్పండి. అన్న ఎసెన్షియల్స్ గురించి మాట్లాడినప్పుడు డాక్ట్రిన్స్, క్రీడ్స్ గురించి మనము ఖచ్చితంగా ఒక క్రైస్తవ విశ్వాసం తెలుసుకోవాలి. దాంతోపాటు అన్న కొత్త గొప్ప ఏంజిల్స్ మీద, డీమన్స్ మీద ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. ఎందుకంటే మోస్ట్ మిస్యూజ్డ్ థింగ్స్ అనమాట. అంటే కరెక్ట్ గా అది కరిస్మాటిజం అని అనలేము, కానీ ఈ మధ్య మెయిన్ లైన్ చర్చెస్ లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. మెయిన్ లైన్ చర్చెస్ లో ఇలాంటివి జరుగుతున్నాయి అన్ని చెప్పడానికి అసలు ఏ మాత్రము అది లేదా. కంపల్సరీ ఎట్లయిందంటే రీసెంట్ టైమ్స్ లో మేము చూస్తున్నాము, అవి వేరే అంటే ఇప్పుడు యూట్యూబ్ కానీ అన్నిట్లో వచ్చేసినాయి కదన్న. అక్కడ ప్రాక్టీస్ చేసి మెయిన్ లైన్ చర్చెస్ లో ఉన్న లీడర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అవి కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో అంటే డీమన్స్ గురించి, ఏంజల్స్ గురించి, అలాగే అంటే అవి ఎలా అంటే బిబ్లికల్ గా అవి ఎలా పనిచేస్తాయో, లేకపోతే వాటి గురించి ఏంది అనే మినిమం నాలెడ్జ్, అంటే పూర్తి నాలెడ్జ్ అని కాదు కానీ మినిమం నాలెడ్జ్, అలాగే ఈ స్పీకింగ్ ఇన్ టంగ్స్ గురించి కానీ, అద్భుతాల గురించి కానీ, అంటే మెరాకిల్స్, అదంతా ఒక సైడ్. మెరాకిల్స్, డీమన్స్, స్పీకింగ్ ఇన్ టంగ్స్, ఏంజిల్స్. మేము చాలా సార్లు మాట్లాడుతున్నాం. కొంతమంది ఏమంటుంటారు అంటే సడన్ గా ఒక ఏంజిల్ వచ్చేసి ఇట్లా నాతో మాట్లాడింది బ్రదర్, సడన్ గా డీమన్ వచ్చేసి నాతో ఇట్లా మాట్లాడేది బ్రదర్. అంటే ఇలాంటివి ఎలా ఉంటాయి, బిబ్లికల్ గా ఎట్లా తీసుకోవచ్చు అనేది మినిమం నాలెడ్జ్ అనేది ఒక విశ్వాసికి ఉండాలనేది నా జస్ట్ అడిషన్.
ఆఫ్ కోర్స్ చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చిలో హల్లెలూయా అనే పదం వాడేదా? కనపడేవదా ఎప్పుడన్నా? ఈవెన్ మేము మా చర్చ్‌లో 10 ఇయర్స్ బ్యాక్ వాడలేదు. కదా! ఒకప్పుడు హల్లెలూయా అనేటువంటి పదం ఓన్లీ కొన్ని చర్చెస్ మాత్రమే. అది గూడా ఈ న్యూ టెస్టమెంట్ చర్చ్ అని లేకపోతే ఇండియన్ పెంతెకోస్తు గాని ఇట్లాంటి కొన్ని సంఘాలు మాత్రమే హల్లెలూయా అనేటువంటి పదాన్ని విపరీతంగా వాడుతూ ఉండేవాళ్ళు. ఓకే. కానీ ఎప్పుడైతే ఈ హల్లెలూయా అనేటువంటి పదం ప్రాచుర్యం బాగా పొందేసి, ఈ క్రిస్టియన్స్ అందరూ కూడా ఒక రకమైనటువంటి దానిలోనికి వెళ్ళిపోతా ఉన్నారు అని రోమన్ క్యాథలిక్ సంఘం గమనించింది. గమనించి ఐ థింక్ నేను అప్పటికి 10థ్ క్లాసో ఏదో చదువుతున్నట్టున్నాను. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్‌లీ. ఇంటర్మీడియేట్ గాని. సడెన్‌గా ఒకరోజు రోమన్ క్యాథలిక్ చర్చ్ పక్కన నుంచి వెళ్తా ఉంటే, వాళ్ళు హల్లెలూయా! హల్లెలూయా! అనేటువంటి పదాన్ని ఆహ్, ప్రారంభించారు మాట్లాడడానికి. నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి వీళ్ళు మాట్లాడుతున్నారు అని. కొంతకాలం ఐ థింక్ నేను గ్రాడ్యుయేషన్‌కి అట్లా వచ్చాను. వచ్చిన తర్వాత ఒక చోటకి వెళ్తా ఉంటే, నాకు పవిత్రాత్మ స్వస్థత మహాసభలు అని కనపడ్డాయన్నమాట. జరుగుతా ఉంటే బస్సులో వెళ్తా నేను అలా చూశాను. అక్కడ ఆహ్, అది ఎవరు చేస్తున్నారంటే సిస్టర్స్, రోమన్ క్యాథలిక్ సిస్టర్స్ ఉంటారు గదా! వాళ్ళు అక్కడ స్వస్థతా కార్యాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు కూడా భాషల్లో మాట్లాడటం ప్రారంభించారు. సో, ఇదంతా గమనిస్తే మనకేమర్థమవుతుందంటే, ఏదైతే ప్రాచుర్యం పొందుతా ఉంటుందో, దానిని గనక మన సంఘంలోనికో, మన చర్చిలోనికో దాన్ని గనక మనం తీసుకురాలేకపోతే, మనం ఎప్పటికీ వెనకబడే ఉంటాము అని కొంతమంది దాన్ని గమనించి, ఏదైతే ట్రెండింగ్ ఉందో దానిని వాళ్ళు వాళ్ళలోనికి తీసుకుంటారు. రైట్? నేను ఇంకా కొంచెం క్లియర్‌గా దీన్ని చెప్పాలంటే, లేటెస్ట్‌గా ఏదైతే ట్రెండ్ అవుతా ఉందో, దాని మీద కొంతమంది పాస్టర్స్ తప్పనిసరిగా ఆ రోజు ప్రసంగంలో మాట్లాడతారు. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. దాని మీద ఒక స్పెషల్ వీడియో చేస్తారు. పలానా వారి స్పందన అని. ఎక్కడో రేప్ చేశారు. ఆ రేప్ మీద అయ్యగారి స్పందన. ఎందుకని? ఎందుకంటే అది ట్రెండింగ్‌లో ఉంది టాపిక్ అది. అది. నేను వెనకబడిపోతాను దాని గురించి మాట్లాడకపోతే. ప్రమోషన్. ఆ! సంఘాలు గూడా ఏం చేసినాయంటే, ఇట్లాంటి ట్రెండ్స్‌ని వాళ్ళ సంఘంలోనికి తెచ్చుకోకపోతే వెనకబడిపోతామని సంఘాలు కొన్ని గమనించాయి. అట్లాగే ట్రెడిషనల్ చర్చెస్‌లో కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ టంగ్స్, ఈ భాషల గురించి బాగా ప్రాచుర్యం పొంది జనాలందరూ అక్కడికెళ్ళిపోతున్నారు. అది ఏదో మన దగ్గరే పెట్టేస్తే పోలా? అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. లేదంటే దాని గురించి మనం కూడా మాట్లాడితే బావుంటుంది. లేదంటే ఆ అనుభవం నాకు కూడా ఉందని చెబితే నన్ను గొప్పగా వాళ్ళు చూస్తారు. రాత్రి దేవుడొచ్చి నాతో మాట్లాడాడు అని నేను మీతో చెప్పాననుకోండి. ఇప్పుడు వరకు నన్ను చూసిన విధానం వేరు. రేపటి నుంచి నన్ను చూసే విధానం వేరు. రైట్? సో, సెట్టింగ్ నన్ను నేను ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాను అనేటువంటిది వాస్తవాలతో సంబంధం లేదు. ఎవరికి కావాలండి వాస్తవాలు? నువ్వు రాత్రి దేవుడితో మాట్లాడానంటున్నావు ఫోటో చూపించని ఎవరు అడుగుతారు నన్ను? మీ ఇద్దరు మాట్లాడుకున్నటువంటి ఆడియో నాకు వినిపించని ఎవరు అడుగుతారు నన్ను? ఎవరైనా అడుగుతున్నారా? ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడే నేను మొన్నటి ఎగ్జాంపులే నేను చెప్తున్నాను. ఆహ్, యుద్ధం ఆపడానికి కేఏ పాల్ గారు టర్కీ వెళ్లారు. అక్కడ అధ్యక్షునితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు అని ఒక వీడియో వచ్చింది. నేను కూడా ఆసక్తిగా ఆ వీడియోని చూశాను. చూసి ఆ వ్యక్తి యొక్క ఫోటోని నేను స్క్రీన్‌షాట్ తీసుకున్నాను. స్క్రీన్‌షాట్ తీసుకొని దాంతో ఇమేజ్ సెర్చ్ చేశాను. ఎవరు ఈయన అని నాకు తెలీదు గదా! ఎవరు ఈయన అని చెప్తే ఆ గూగులే గుర్తుపట్టలేకపోయింది ఆయన్ని. సరే ఇంతకీ మళ్ళీ అసలు టర్కీ అధ్యక్షుడు ఎవరు అని ఆయన్ని గూగుల్ చేశాను. వేరే ఫోటో వచ్చింది. కానీ అప్పటికే ఈ కేఏ పాల్ గారు అధ్యక్షునితో మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టారు అధ్యక్షునితో. టర్కీ అధ్యక్షునితో
ఆయన లెవెల్ మామూలు కాదు. ఇక ఇట్లాంటి ట్యాగ్‌లైన్స్ ఏవో ఉంటాయిగా. ఇవన్నీ పెట్టి దాన్ని చూసి నమ్మిన వాళ్ళు ఎంతమందో తెలుసా? కింద కామెంట్స్ చదివాను. అరే కనీసం 1 మినిట్ నేను స్పెండ్ చేసింది ఒక గూగుల్ సెర్చ్‌లో టర్కీ అధ్యక్షుడు ఎవరు అని గూగుల్ సెర్చ్ చేశాను అంతే నేను చేసింది. ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. ఆయన ఎవరో తెల్లగా ఉన్నాడు. ఈయనేమో నల్లగా ఉన్నాడు. సో ఈ రోజున హూ ఈజ్ వెరిఫైయింగ్ ద ఫ్యాక్ట్స్ బ్రదర్స్? We should do that. ఓకే. ఓకే. ఇంకా క్వెషన్స్ లేవనుకుంటున్నాను. అన్న ప్లీజ్ ప్రే అన్న, విల్ క్లోజ్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నాయనా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మేము పోరాడాలి. ఇది మీరు మాకు ఇచ్చిన పిలుపు. ఆ బోధ ఏమిటో మాకు అర్థం కాకపోతే మేము దేన్ని నమ్ముతాం? మేము దేన్ని నమ్ముతున్నామో మాకు అర్థం కాకపోతే నమ్మిక ఎలా సరవుతుంది? మా నమ్మిక మీరు మాకు ఇచ్చిన 66 పుస్తకాల బైబిల్ గ్రంథానికి అనుకూలంగా లేకపోతే మా విశ్వాసం నిజమైన విశ్వాసం ఎలాగవుతుంది? ప్రభువా, ఈ విషయాల పట్ల మీ యొక్క కృప, మీ కనికరం మీరు మాకు తోడుగా ఉంచి నడిపించండి. అయినా దేవుని వాక్యం పట్ల సరైన దృక్పథాన్ని మేము కలిగి ఉండడానికి, మేము ఈ రోజున వాక్యం విస్తారంగా అనేక చోట్ల లభ్యం అవుతా ఉంది. కానీ ఏది నిజమైన వాక్యమో గుర్తించడానికి మీరు మాకు జ్ఞానం ఇవ్వాలి. దాని కొరకు మేము సమయాన్ని వెచ్చించాలి. మేము ప్రయత్నం చేయాలి. మేము అధ్యయనం చేయాలి. అవగాహనను పెంచుకోవాలి. మేము ఏమి నమ్ముతున్నామో మాకు అర్థం కావాలి. అప్పుడు మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మా విశ్వాసం కోసం మేము పోరాడడానికి మీరు మాకు ఎప్పుడు తోడుగానే ఉంటారు. ఈ విషయాన్ని మీరు మాకు బోధించారు. మమ్మల్ని ఆయుక్తపరచండి, బలపరచండి, ధైర్యాన్ని ఇవ్వండి, కృప చూపించండి. అనేక మంది యవన బిడ్డలు ఈ మాటలు వింటూ ఉన్నారు. మీ కృప, మీ భద్రత నీ బిడ్డలకు అనుగ్రహించమని, సత్య వాక్యము చేత కట్టబడి సత్య వాక్యమునకు లోబడి సత్య వాక్యాన్ని ప్రకటిస్తూ సత్య వాక్యం కోసం పోరాడేటువంటి కృప మాకందరకు అనుగ్రహించమని, ఈ గ్రూప్ను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. విల్ మీట్ నెక్స్ట్ మండే. యువర్ మ్యూట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. విల్ మీట్ నెక్స్ట్ మండే అన్న. అండ్ వాట్ ఐ వాంటెడ్ టు రిక్వెస్ట్ యూ ఆల్, ఏమంటాము అంటే వన్ వేగా కాకుండా I want an interactive session so that we all, teach each other and build each other. So I request you to spend your time, go and read multiple times, and then prepare and come. Thank you. ఓకే.